భక్తుడైనటువంటి పౌలు గారు గలతీయ పట్టణంలో ఉన్న సంఘానికి ఒక చక్కని మాట చెప్తాడు. మీరు ఏది విత్తుదురో ఆ పంటనే కోస్తారు అని. విత్తనం ఏదేస్తే పంట కూడా అదే కోయాలి. మాది పల్లెటూరు, ఇక్కడ పొలాలు వేయరు కదా, మామిడి తోటలు వేయరు కదా, వేయరు కదా. మా దగ్గర పొలాలు, పశువులు, గొర్రె మేకల మందలు విస్తారంగా కనపడతా ఉంటాయి. వడ్లు తీసుకెళ్ళి, వరిగింజలు తీసుకెళ్ళి భూమిలో వేస్తే కొన్ని రోజులకి చిన్న చిన్న మొలకల్లా వచ్చి అది కాస్త పెరిగి నారుగా మారుతుంది. దాన్ని తీసుకెళ్ళి పొలాల్లో చక్కగా దుక్కి దున్ని నాటు వేయటం జరుగుతుంది. కొన్ని రోజులకి దానిలో నుండి మరలా కంకులు రావటం మొదలు పెడతాయి. వాస్తవానికి వేసింది ఒక విత్తనమే, వచ్చింది ఒక మొక్కే, కానీ దానికి కాసేవి మాత్రం చాలా కంకులు కాస్తాయి. కూర్చుని ఒక్కోసారి అసలు ఎన్నొచ్చినాయి ఈ మొక్కకి ఎన్నొచ్చినాయి అంటావు అని చెప్పని వెళ్ళి దగ్గరికి వెళ్ళి లెక్క పెట్టడం మొదలు పెడితే ఒకదానికి 70 కనపడినాయి నా కంటికి, ఒకదానికేమో 130 కనపడినాయి. ఒక్కొక్క మొక్కకి వేసింది ఒక్క విత్తనమే అయినా వచ్చింది మాత్రం చాలా విస్తారంగా వచ్చాయి. ఈ రాత్రి చేరువచ్చిన మీ అందరితో నేను మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎలా దేవుని మాటను తీసుకుంటావో దాన్ని బట్టి దేవుని కార్యం నీ జీవితంలో జరుగుతుంది. ఎలా ఆలోచిస్తావో అదే రీతిగా నీ బ్రతుకును ముందు కొనసాగుతుంది. నువ్వు ఏదైతే అడుగు పెట్టి ఇది చేయాలని తీర్మానం తీసుకుని క్రియారూపకంలో ముందు కొనసాగుతావో దాన్ని బట్టి మాత్రమే నీకు ఫలితం వస్తుంది. నువ్వు వేసిన విత్తనానికి ఎప్పుడైనా వరి మొక్కకి మామిడికాయలు కాయటం చూసారా? సపోటా కాయలు కాయటం చూసారా? లేదు, నేను ఇది వేసాను కాబట్టి వేరే కాయ వస్తుందని చెప్పని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అసలు ఏది వేసామో అదే వస్తుంది, కాకపోతే ఎక్కువ వస్తుంది. మంచి చేస్తే ఎక్కువ దీవెనలతో నింపబడతావు, చెడు చేస్తే ఎక్కువ నష్టాలతో నింపబడతావు. సరే, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక, కృప మీకు అనుగ్రహించబడునుగాక. ప్రభు ఇచ్చే నెమ్మదిని ఈ రాత్రి ప్రభు మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. కొరత లేని దీవెనలతో దేవుడు మనలందరినీ నింపి దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క మాటకు మాత్రం మీ అందరు రెస్పాండ్ అవ్వాలి. నేను ముగించేంత వరకు నాకు పాస్టర్ గారు టైం చెప్పలేదు. ఇప్పుడు అంటే నిన్న ఫోన్ చేశాడు, అప్పుడు చెప్పాడు టైము. ఇప్పుడు చెప్పలేదు. మీ అందరినీ చూసి నాకు చెప్పబుద్ధి అయ్యి కాస్త ఎక్కువసేపు చెప్పినా లేదు, ప్రభు నడిపించకుండా ముగించరా నానా అని చెప్పని ముగించమన్నా మీరు మాత్రం రెస్పాండ్ అవ్వాల్సింది మాత్రం దేవునికి స్తోత్రం అన్నప్పుడు ఏదో చెప్తున్నాడు అన్నట్టు చూడమాకండి, సరేనా? 2 చేతులు పైకెత్తి మనసారా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే ఒకరోజు ఒక చోటకి సేవ నిమిత్తమై వెళితే అందరూ ఎట్లాగే భక్తులు ప్రార్థనాపూర్వకంగా సన్నిధికి వచ్చారు. పాస్టర్ గారి లాగానే ఆయన నాకు మైక్ ఇచ్చాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా అని చెప్పానంటే అందరూ స్తోత్రం చెప్పారు. ఒక ఆవిడ మాత్రం ఎదురుగా 2వ కుర్చీలో కూర్చుని, అక్కడ బ్యాగ్ పెట్టారులే కానీ 2వ కుర్చీలో కూర్చుని అట్టాగే చూస్తుంది, చెప్పట్లా. నాకేమో మనస్సాక్షి అంగీకరించక చెప్తావా లేదా అన్నట్టు ఒక 20 సార్లు చెప్పించా. అయినా సరే ఎత్తలేదండి. ఎందుకు ఎత్తట్లేదని, అమ్మ ఒక్కసారి చెయ్యి ఎత్తరాదు అంటే నేను ఎత్తను. ఎందుకు ఎత్తాలి? నేను యేసయ్యకి స్తోత్రం చెప్పను అంటుంది. అమ్మని స్తోత్రం చెప్పకుండా ఆపేది ఎవరు? మీ బాక్సులు అట్టు పెట్టారు, నాకు మీరు వింటున్నారో లేదో అర్థం కావట్లేదు. ఆపకుండా స్తోత్రాన్ని ఆపేది ఎవరు? కదండి. కాసేపటికి ఈ భక్తురాలు సంఘ పెద్దంట, నాకు తెలీదు. మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారో ఏమీ నాకు తెలీదు. మీ పాస్టర్ గారు ఒకసారి మా ఊరు వచ్చాడు, సాక్ష్యం చెప్పాడు, నువ్వు రా తమ్ముడు అన్నాడు, వచ్చాను. అది విషయం. ఈవిడ సంఘ పెద్దంట. ఆ మీటింగ్స్లో 30,000 ఇచ్చిందంట. అందుకని ఆవిడకి ముందు కుర్చీ వేసి పద్దాకలు కూర్చోబెట్టారు. ఇంత ఇచ్చినా ఎంత చేసినా ఆవిడ లోపల ఏముంది? గట్టిగా చెప్పండి. సాతాను లోపల తిష్టేసుకుని కూర్చుందండి. స్తోత్రం చెప్తే కాస్త ఏమైంది? అది కాస్త కదిలింది.
ఏంటి అన్న, ప్రార్థన అయిపోయిందాక మెదలకుండానే ఉంటాను. నువ్వెవరో నాకు తెలుసుగా, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు ఆఖరి దాకా ఉండమన్నావు కాబట్టి ఉంటాను, అసలు లేచి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను. నువ్వు భలే చెప్పావు, నేను ఆగుతాలే అని అంది. ఆఖరిలో అందరు నిలబడి ఆరాధన చేద్దాం అని చెప్పని వాక్యం అంతా చెప్పి నిలబడితే ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది, డొల్లాడుతుంది, అరుతుంది, గుడ్డలు ఊడిపోతున్నాయి, మన భాషలో చెప్తున్నా. బట్టలన్నీ ఊడిపోతున్నాయి. వెళ్ళి తల మీద చెయ్యేసి ఏసునామములో దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మాది విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే హైవే దారిలో ముఖ్యమైన ప్రాంతాలు భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ముఖ్యమైన ప్రాంతాలు. ఆ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఒక రింగ్ ఉంటుంది. ఆ రింగు 4 రోడ్ల కూడలి. దాని నుండి లెఫ్ట్కి తిరిగితే, వెళ్ళేటప్పుడు లెఫ్ట్కి తిరిగితే లోపలికి వెళితే కృష్ణానది ఉంటుంది. ఆ కృష్ణానది ఒడ్డున మా జీవితాలు కొనసాగుతూ ఉండేవి. మా నాన్నగారు వీరరాఘవయ్య పేరు, మా తల్లిగారు శివపార్వతి. వాళ్ళకి పెద్ద ముందు పుట్టినటువంటి బిడ్డ ఆడపిల్ల మా అక్క, తర్వాత నేను పుట్టాను. మా తాతగారు నాకు వయసు వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన ఒక చిన్న మాట ఏం చెప్పాడంటే, నువ్వు కనటానికి మీ అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు, అప్పటికి మా తాతగారు మంచి దైవ సేవకుడు, ప్రార్థనాపరుడు, దేవుని సన్నిధిలో నిత్యం పెనుగులాడుతూ ఉండేవాడు. ఆయన మందిరంలోకి వచ్చేటువంటి ఓ తల్లిగారు ప్రార్థన చేస్తూ ఉండగా అందరి నోట అనుకుంటున్నారంట, ఈసారి కూడా ఆడపిల్ల పుట్టిద్దిలే శివ అని చెప్పని మా అమ్మతో ఏదో మాటలు చెప్తా ఉంటే, ఆ తల్లిగారు ప్రార్థన చేస్తూ ఉంటే చేతిలో మగబిడ్డను కనపడ్డానంట. ఆ బిడ్డకు మా తాతగారే దైవ సేవకుడే, ఆయన ప్రభుదాస్ అని చెప్పని పేరు పెట్టడం జరుగుతూ ఉంది. అదంతా ఆమె దర్శనంలో చూస్తూ ఉందట. ఈ విషయాన్ని మా తాత నాకు చెప్పాడు. ఇప్పుడు నేను పుట్టక మునిపే అబ్బాయిగా పుడతానని పేరు ప్రభుదాస్ అని పెట్టాలని చెప్పని ఆమెకు దర్శనం వచ్చిందని నాకు అదే పేరు పెట్టారండి. కానీ అసలు ప్రభుదాసుడిగా బతకటం చాలా కష్టం అని చెప్పని నేటికి కష్టంగానే ఉంది. ఏ దాసుడిగా ఉండలేము, ప్రభుదాసులుగా ఉండలేమండి. ధనానికి బాగా దాసులుగా ఉంటాం. నిజమా కదా? డబ్బు ఎంత వచ్చినా వద్దంటామా? ఎంత ఇస్తానంటే అంత. అసలు ఎన్ని బ్యాగుల నిండా మోసుకెళ్తావు నువ్వు, నువ్వు ఓపిక పెట్టు అని చెప్పని ఇక్కడ కట్టలు బ్యాగులు పెట్టి నువ్వు మోసుకెళ్ళు అని అంటే, నిజంగా చెప్పండి, నువ్వు కుంగిపోయి నేలకి నీ ముఖం నేలకి చేరుతున్నా కానీ బ్యాగ్ వదిలిపెడతావా? అస్సలు ధనానికి దాసులుగా బ్రతకటం తేలిక, పాపానికి దాసులుగా బ్రతకటం ఇంకా తేలిక. ఏమండి? తిట్టొచ్చు, కొట్టొచ్చు, అవమానించవచ్చు, దొంగతనం చేయొచ్చు, మోసాలు చేయొచ్చు, ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు, చాలా తేలిక. కానీ ప్రభువుకు దాసుడిగా బ్రతకాలంటే ఎంత కష్టమో. తేలిగ్గా పెట్టేశాడు ఆ దర్శనంలో పేరు. నిజంగానే ఆ పేరు పెట్టేశాడు. ఎట్టకేలకి నేను పుట్టిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నాకు 12వ ఏట పూర్తిగా ఊహొచ్చిన తర్వాత విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. అప్పటికి మా నాన్నగారు ఆన్లైన్ ఇచ్చాడు, చేతికి మైక్ ఇచ్చాడు. జనాలందరికీ ఈ మైక్లో చెప్తే కోపాలు వస్తాయి. మీలో ఎవరికైనా బాధ కలిగితే, కోపం వస్తే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది కలిగిద్ది అనుకుంటే ముందుగానే దీన్ని అలా పెట్టి అన్నప్పుడల్లా మీరు ఆలోచించుకోండి, ఇది అందరూ వినకూడదు, మీరు మాత్రమే వినాలని. ఎందుకంటే పని కట్టుకుని నన్ను పిలిచింది ఎవరు చెప్పడానికి? అందరికీ చెప్పడానికి అయినప్పటికీ ముఖ్యంగా మీకు. ఓకేనా? మా నాన్నగారు మంచి విగ్రహారాధికుడు, నిష్ఠాగరిష్టమైన భక్తి చేస్తూ ఉండేవాడు. మా అమ్మగారు ఆ భక్తిలో లీనమైపోయినటువంటి స్థితిలో ఉండేవారు. ఏ స్థాయిలో భక్తి అంటే, సంవత్సరానికి 2 మాలలు, ఎర్ర రంగు, నల్ల రంగు. అంతేకాదు ఆ భక్తులందరికీ కూడా ఆయన గురువు గారు, పెద్ద గురువు గారు. వీళ్ళందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మాస్టర్ అయిన మంచి గాయకుడు, చెక్క పట్టుకుని మంచి విద్వాంసుడైన. అంతేకాదు ఊరిలో ఉన్న పిల్లలందరినీ ఒక చోట చేర్చి, ఆడపిల్లలు, మగపిల్లలు, కుర్రోళ్ళు, యవనసులు అందరినీ చేర్చి కోలాటం నేర్పిస్తూ ఉంటారు. దానికి మాస్టర్ మా డాడీ. వీటిని మాత్రమే కాదు కానీ ఇది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే పెచ్చ తాగుబోతు, మంచి పేకాట వీరుడు. వీటితో పాటు అన్ని రకాలైన వ్యసనాలు. అయితే మా డాడీ మంచి డాడీ. బాగా కష్టపడతారు,
వచ్చిన రూపాయిని బాగా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. అన్ని చేసిన ఇంటికి తీసుకొచ్చి 3 పూట్ల కడుపు నిండా పెడతాడు. రకరకాలుగా, రకరకాలుగా. కొందరుంటారండి, ఆడు నిండిందా లేదా అన్నదే చూసుకుంటాడు గానీ, ఇంట్లో వాళ్ళది చూడ్డు. మా డ్యాడీ ఆ క్యారెక్టర్ కాదు, సూపర్ క్యారెక్టర్. వీటితో పాటు కొద్దిగా రాజకీయాలు. ఏదైనా ఊళ్ళోకి వచ్చిందనుకోండి, సీజనల్‌గా 5 సంవత్సరాలకు ఓసారి వస్తది గదా! ఆ సీజనొస్తే కేసులొస్తాయి ఫస్ట్. అవి రావగానే ముందు మా ఇంట్లో అడుగు పెడతాయి. వాటిలో సగం భూమిలోకెళ్తాయి. సగం భూమి పైన కనపడతాయి. కనపడేవి పబ్లిక్‌కెళ్తాయి. కనపడనివి మా నాన్న కడుపులోకెళ్తాయి. ఇలా రకరకాలైన వ్యవహారాలు చేస్తూ ఉండేవాడు. మామూలోడు గాదు. ఈ మా డ్యాడీ ఒకరోజు మంచి కోపంతో ఉగ్రరూపుడై బయలుదేరి ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి అక్కడి నుంచి మాకొక కిరాణా షాప్ ఉంటే, ఆ కిరాణా షాప్ దగ్గరికొచ్చాడు. అప్పటికి ఆ కొట్టు పక్కన చిన్న హోటలు, హోటల్ పక్కన కొబ్బరి బొండాలు, అటు పక్కన అరటికాయలు అన్నీ సమస్తం అక్కడుంటాయి. దాని లోపల సీసాలు తప్ప అన్నీ అమ్ముతారక్కడ. అన్నిటికీ వెసులుబాటు ఉన్నటువంటి షాప్ మాది. ఆ షాప్ లోపల మా మమ్మీ కూర్చునుంది. ఈయన ఇంటి దగ్గర దాకా వచ్చిన తర్వాత ఒక వార్తను విని బయలుదేరి వచ్చేసాడు షాప్ దగ్గరికి. వీళ్ళిద్దరికీ మాట పెరుగుతా ఉంది. ఆ ఆటో అంత దూరంలో నేను నిలబడి ఉన్నాను. జరిగిన సన్నివేశం ఏంటంటే, పొద్దున్నే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టని చెప్పని డబ్బులు ఇచ్చి పంపిస్తే, సాయంత్రానికి ఆయన తన ఆత్మకు అర్పణ చేశాడు. ఇది తట్టుకోలేక రాని అసలు తేలుతానని చెప్పని ఎవరితోనో అంటూ, మీ ఆవిడ అంత మాట అందో తెలుసా అని చెప్పని అన్నారు. ఇంటికి వెళ్ళిన ఆయన కాస్త ఈ మాట విని ఏం చేసిద్దో చూస్తానని చెప్పని ఊగకుండా బాగానే వచ్చాడండి. వచ్చి నిలబడినోడు నిలబడినట్టు ఉండకుండా, ఏంటి పిల్లలకి ఫీజు కట్టమంటే నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పని, మీరు మామూలుగా వదిలిపెట్టరు కదా, ఏదైనా కానీ సాధించాలనుకుంటే అది మీ తర్వాతే. అది మనిషిని సాధించాలన్నా, జీవితాన్ని సాధించాలన్నా, అదేంటో భక్తిని మాత్రం సాధించనంటారు ఒక్కోసారి. మీరు మన్నించాలి ఈ మాటకి. దేవునికి స్తోత్రం. కరెక్ట్గా లైన్లో ఉండండి. అది మాత్రం చెప్పండి. విన్నా వినకపోయినా కానీ ఏం చెప్పాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఎట్టకేలకి ఈయన బయలుదేరి వచ్చాడండి. ఆ రోజు జరిగిన సంగతి ఏంటంటే, మాట పెరుగుతూ ఉంది. కోపం మీద ఆ కొబ్బరి బొండాల కత్తిని తీసుకెళ్ళి ఒక్క వేటు వేశాడు. బెత్తెడు లోపలికి వెళ్ళిపోయేంత గాయమయ్యి, కత్తితో పాటు షాపులో నుండి బయటకు వచ్చింది మా అమ్మ. అల్లంత దూరంలో నిలబడి చూస్తూ ఉన్నాను నేను. తన కోపంలో, తన తాగిన ఆవేశంలో మా అమ్మని కొడితే, ఆ కత్తితో గాయపరిస్తే, బయటకు వచ్చి ఒక కోడి గనుక మెడను కత్తిరిస్తే ఎలా గిల్ల 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 కొట్టుకుంటుందో అదే రీతిలో కొట్టుకుని మా అమ్మ అక్కడే చనిపోయింది. ఏం చెయ్యాలో తెలియక కంగారుగా బయలుదేరి ఆయన పరారి. చుట్టుపక్కల ఉన్నోళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. చుట్టుపక్కల ఉన్నోళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్దామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముట్టుకుంటే ఏమైద్దో అని భయం. పోలీసులు వచ్చారు. వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళే అంత్యక్రియల కార్యక్రమానికి ఆమె బాడీని సిద్ధపరిచేస్తా ఉన్నారు. ఏమేం చేయాలో అవన్నీ చేసేస్తా ఉన్నారు. మా నాన్నను వెతుక్కుంటూ వెళ్ళారు. ఎక్కడో కొన్ని రోజులకి దొరికాడు. తీసుకెళ్లారు, రాజమండ్రి జైల్లో పెట్టారు. ఈ బాడీని ఇంటికి తీసుకొచ్చారు. బాడీని 5వ రోజుకి ఇంటికి తీసుకొస్తే, ముట్టుకోవటానికి పట్టుకోవటానికి మా అన్నవాడు ఎవడు రాలా. మా బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధికులు కానీ, మా ఇంటి పేరట వారు సుమారు 300 గడప ఉంటారు. 4 తాతల అన్నదమ్ముల పిల్లలు, ఒక్కొక్కరు 7, 10 మంది ఆ సంఖ్యలో కన్నారు. వాళ్ళకు పుట్టిన పిల్లలు ఆ తరం మాది. 5వ తరం మాది. మొత్తం ఒక 300 కుటుంబాలు ఉండేటువంటి పరిస్థితి. ఒక్కడు కూడా ఇల్లు దాటి తలుపు తెరిచి బాడీని చూడటానికో, ఆఖరి చూపు చూడటానికి కూడా ఒక్కళ్ళు కూడా రాలేదు. మా తాతగారు అప్పటికి దైవ సేవకుడు అవటం వల్ల ఆయనతో పాటు కొంతమంది సేవకులను వెంట పెట్టుకుని వచ్చి, వాళ్ళే వెళ్ళి గుంట తవ్వి ఆమెను తీసుకెళ్ళి అందులో పెట్టి ఆమె కార్యక్రమాన్ని ముగించేసుకుని బయలుదేరి వచ్చారు. ఆ రోజు మా పరిస్థితి ఏంటి అని అంటే, ఎన్నడు మా అమ్మ వాళ్ళ నాన్నగారు, అమ్మగారు వాళ్ళ కుటుంబ పరిస్థితులతో మాకు సంబంధం లేని స్థితిలో బ్రతుకుతున్న మాకు ఆ ఇల్లు దిక్కయింది. వాళ్ళే మాకు దిక్కయ్యారు.
నేను మీతో చెప్తున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, మీ జీవితంలో ఉన్న కోపం చావకపోతే పెద్ద పెద్ద నష్టాలు వచ్చేస్తాయి. జాగ్రత్త. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులను నువ్వు అనుభవిస్తున్నా, నీ కోపం అదుపు చేసుకోకపోతే చాలా ప్రమాదం. చిన్నప్పుడు చదువుకునేటువంటి పుస్తకాల్లో రాశారు, తన కోపమే ఎవరంట శత్రువు? వాళ్ళు మాకు శత్రువులండి, వీళ్ళు మాకు శత్రువులండి అని మాట్లాడుతూ ఉంటాం కదా. అసలు వాళ్ళు శత్రువులు అవ్వటానికి నీ కోపమే మొదట ప్రారంభం. నువ్వు నోరును అదుపు చేసుకుంటే, మాటను అదుపు చేసుకుంటే, ఆలోచన అదుపు చేసుకుంటే, నీ క్రియలను అదుపు చేసుకుంటే, నీ తొందరపాటును అదుపు చేసుకుంటే, నీ తీవ్రతను కొద్దిగా ఆగి ఆలోచిస్తే, నీ ఇల్లు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భవిష్యత్తు బాగుపడుతుంది. ఈరోజు ఏంటి, నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? నువ్వు అనుకుంటావేమో, నువ్వు చేసేసిన తర్వాత నీ వెనక్కున్న వారు బికారిగాళ్ళు అవుతారు. మా బ్రతుకులు అవే అయినాయి. పనికిరాని స్థితిలో ఆ తర్వాత మా బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసా? ఆ తర్వాత నిలిచిన వారి స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసా? నువ్వెంత భయంకరంగా బ్రతికావో నీ వెనకున్న వారు అంతకంటే భయంకరమైన స్థితిలోకి వెళ్తారు. దేవుని మహాకృప ఏంటో తెలుసా? ఆ స్థాయికి ప్రభు నన్ను వెళ్ళనివ్వకుండా మందిరపు నీడలో కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య బిడ్డగా మా తాత ఉన్నాడు గనుక ఆయన తీసుకెళ్ళిపోయి ఆయన ఇంట పెంచటం ప్రారంభించాడు. అప్పుడు ఇలాగే ఒక చిన్న మందిరం అండి. ఆ చిన్న మందిరంలో ఒక 6గురు విశ్వాసులు ఉండేవారు. చాలా కష్టమైన పొజిషన్. తినటానికి ఉండేది కాదు. మాకు 2 పూట్ల పెట్టడానికి, 3 పూట్ల కూడా పెట్టే పరిస్థితి లేదు. 2 పూట్ల పెట్టడానికి మా తాతయ్య ఒక్క పూటే తినేవాడు. చాలా కష్టమైనటువంటి సేవ. కాళ్ళకి చెప్పులు ఉండేవి కావు, ఒంటి మీద బట్టలు, సరైనటువంటి వస్త్రాలు ఉండేవి కాదు. వాళ్ళకి ఉండేవి కాదు, మాకు ఇవ్వటానికి ఉండేవి కాదు. వేదనకరమైనటువంటి స్థితి. ఆ స్థితిలో కూడా మమ్మల్ని వాళ్ళు చేరదీసి పెంచి పెద్ద చేయటం ప్రారంభించారు. నిజంగా ఇక్కడ యవనస్తులైనటువంటి వారితో నేను మాట్లాడుతున్నాను. ఏ కన్నావుగా పెట్టవా అని నువ్వు అనుకుంటున్నావు. అసలు వారి కొన్ని త్యాగాలు చేస్తే గానీ నీకు 3 పూట్ల నడవదు, నీ ఒంటి మీదకు వస్త్రాలు రావు, నీకున్న తెలివితేటలు పెరిగి నీకున్న ఫ్రెండ్ సర్కిల్తో తిరిగే పరిస్థితులు రావు. నిజంగా నా అనుభవంలో చెప్తున్నాను. తిండికి లేక ఏడ్చిన సంవత్సరాలు ఉన్నాయి. రోజులు, నెలలు కాదు, సంవత్సరాల తరబడి తిండికి లేని రోజులు. 2 జతలు బట్టలు, ఈ రోజు వేసుకున్నది ఉతుక్కుని మరలా రేపు వేసుకుని, ఉతుక్కున్న దాన్ని ఎల్లుండి వేసుకుని, పండగ వచ్చినా అవే బట్టలు, ఎక్కడికన్నా వెళ్ళినా అవే బట్టలు. చూసి దయతలిచి ఎవడన్నా ఇస్తాడు అని అంటే తీసుకోడు మా తాత. దయతలిచి ఇస్తే తీసుకోడు. ఆ క్యారెక్టర్ కాదు. మళ్ళీ దేవుడు ఇస్తాడు, దేవుడు ఇచ్చినప్పుడు అనుభవిద్దాం, అప్పటి వరకు ఓపిక పట్టు, నేర్చుకో, సరి చేసుకో అని నేర్పించే పాఠాల మధ్యలో పెరిగాను నేను. ఈయన ఇలా పెంచుతూ ఉన్నాడు. ఆల్రెడీ మా డాడీ కాస్త దారి తప్పిన వైనంలో ఉన్నాడేమో, అదే వైనంలో పెరిగామేమో. కొన్ని చిల్లర పనులు అలవాటైనాయి, కొన్ని లోక సంబంధమైన అలవాటైనాయి. డబ్బుల కోసం ఏం వస్తాయో, ఏం చేయాలో, ఎలా చేస్తే ఉపయోగపడతాయో. ఎగ్జాంపుల్గా నేను అన్నీ చెప్పను, కానీ ఒక్క చిన్న విషయం చెప్తాను. మాకు రేవు ఒడ్డున మేము బ్రతుకుతున్నాం అన్నాను కదా, నది ఒడ్డున బ్రతుకుతున్నాం అన్నాను కదా. లంక ఒకటి ఉంది, చిన్న లంక అంటారు. చక్కగా ఈదుకుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తుంది, అది పెద్ద దూరం ఏం కాదు. ఆ చిన్న లంక దాకా వెళ్ళి సరదాగా వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. పడవలు వేసుకుని వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. చక్కగా వెళ్ళి వస్తూ ఉన్న నేపథ్యంలో ఒక రోజు ఏమైందంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది తాగుబోతుల గుంపులో నుండి ఒక పెద్ద ఆయన వచ్చి అన్నాడు, నానా ఆ దిక్కు నుండి ఎవరైనా కానీ అనుమానంగా ఇటు పక్కకు వస్తే మాకు సిగ్నల్ ఇవ్వు అన్నాడు. నాకేం పని ఇక్కడ, మాకేం పని, మేము వెళ్ళిపోతాం, ఆడుకోవటానికి వచ్చాం అని అంటే, ఆయన ₹5 చేతిలో పెట్టాడండి. ₹5 మనిషిని మార్చిద్దని ఆ రోజే నాకు అర్థమైంది. ₹5 కోసం స్కూల్ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. ఆడే కూర్చుని ఎవరన్నా వస్తే చెప్పటం మొదలు పెడదామని చెప్పని అనుకున్నాను. ఒకరోజు నిజంగానే పోలీసులు రావటం మొదలుపెట్టారు. ఈలోపు వీళ్ళకి సిగ్నల్ ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు తాగేవి, వాళ్ళు పేకాడుతో ఎదురు పెట్టుకున్నటువంటి డబ్బులు అన్నీ వదిలేసి పారిపోయారు. వీళ్ళు వచ్చేలోపు నేను వీళ్ళకి చెప్పాను కదా, ఎటువంటి అటు పారిపోయారు, అవన్నీ ఎదురుగా ఉన్నాయి కదా అని చెప్పి అవన్నీ జేబులో పెట్టేసుకున్నాను నేను. ఎంత మిగిలిందండి ఆ రోజు? చాలా మిగిలింది కదా. ఇంతకంటే పెద్ద సంపాదన చదువుకున్నా రాదేమో. ఆ ఫీల్డ్లోకి వచ్చేసాం. నాతో పాటు ఇంకొక 4. పెద్ద వయసు ఏమి ఉండదండి. పాడవటానికి రెడీగా కొంతమంది మనకి తోడుగా ఉంటారు. ఎక్కడికన్నా మంచి చేద్దామని చెప్పని వెళ్ళటానికి ఎవ్వడు రాడు.
ఎవ్వడు రాడు మంచి చేయటానికి వెళ్దామంటే. నాశనం అవుదాం రండిరా అంటే మాత్రం భలే వత్తారు. దమ్ము కొడదాం ఒకసారి అది ఎట్టుండిద్దో, అరే మా అమ్మ కొట్టిద్దిరా అంటానే ఈ బ్యాచ్ రెడీగా ఉంటామండి. ఒక నలుగురు చేరారు. ఇక నాకు ఇట్ట డబ్బులొచ్చినియిరా అంటే ఇక వీళ్ళు బడి మానేశారు. ఈడు చెడింది గాక ఆళ్ళని చెడగొడుతున్నాడురా. మనం చెడగొట్టే బ్యాచ్. ఒకడిని చూసి నేర్చుకునే బ్యాచ్ కాదు. మనమే ఒకడికి నేర్పించే బ్యాచ్. భక్తిలోనైనా, అంతకుముందు పాపిష్టి బ్రతుకులోనైనా అన్నీ. ఇక ఈ తరహాలో ముందుకెళ్తా ఉంటే ప్రేమ జంటలు కూడా లంకలకొచ్చేవి. వాళ్ళొచ్చి 50 ఇచ్చేవాళ్ళు. వీళ్ళు మంచి మూమెంట్‌లో ఉన్నారు అనుకునే టైంకి ఒక పిలుపునిచ్చేవాళ్ళం. వాళ్ళు పరారీ అయిపోయేవాళ్ళు. ఆళ్ళ బట్టలు అయన్నీ ఆడే వదిలిపోయేవాడు. నిజంగా చెప్తున్నానండి. అంటే నీకెట్టా తెలుసాయి అంటే అక్కడ చూడకుండా ఎట్టా ఉంటాం? పాపపు బ్రతుకు చిన్నతనం నుండి అంటే చెడిపోయిన తండ్రి ఇంట్లో ఉంటే, పాపపు ఆలోచనలు కలిగిన కుటుంబంగా మన కుటుంబం ఉంటే, వెనకున్నటువంటి స్థితిగతులు కూడా అదే పరిస్థితిలో వెళ్తా ఉంటాయి. వెళ్తున్నాను, వస్తున్నాను. నన్ను కొట్టిన దెబ్బ నా ఒంటి మీద తగలని చోటు లేదండి. నేను చెప్పగలను, కళ్ళలో కారం కొట్టేసింది మా అమ్మ. తట్టుకోలేక ఈడేంట్రా ఈ వయసులో ఈ పనులు చేస్తున్నాడు. చెట్టు కట్టేసి కొట్టేది. నువ్వు నిజమే చెప్తున్నావా అని అంటే నిజంగా చెప్తున్నాను. మీరు అడ్రస్ కూడా ఇస్తాను, ఎళ్ళి అడగండి. అంతేకాదు ఓసారి తట్టుకోలేక ఇల్లు కదలకుండా ఉండటం కోసం అరికాళ్ళకి 2 కాళ్ళకి వాతలు పెట్టింది. నాకిప్పటికీ మచ్చలున్నాయి. నేను మునేళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయానే గానీ ఆగల. పాపపు జీవితం భలే లాగిద్దండి. సాతానుగాడు భలే తప్పు త్రోవల్లోకి తీసుకెళ్తా ఉన్నాడు. అనుకోకుండా ఒకరోజు ఏం జరిగిందంటే, నేను అన్నీ చెప్పట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది జరిగిపోయి నేను మా తాతగారి ఇంట్లోకి అడుగు పెడితే, యేసయ్య గొప్పోడు, ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తాడు. ఆయన మంచి మార్గంలో నడవమంటున్నాడు. నువ్వు రోజు ప్రార్థన చేయాలంటాడు. ప్రార్థన ఏంటి? మనకి తీన్మారు డ్యాన్సులు నచ్చితాయి. ఏమండి? మనకి ప్రసాదాలు ఇష్టం. మన వ్యవహారాలన్నీ అవన్నీ వదిలేసేసి ఇవాళ ఇక్కడికొచ్చి కూర్చోమంటాడు. వీళ్ళందరూ ఏమన్నా ఉజ్జీవంగా ఏమన్నా చేస్తారా అంటే ఉన్నది 6 విశ్వాసులు. ఉజ్జీవంగా చేస్తేనేమి, ఊరకనే చేస్తేనేమి ఏమనిపించదో. 10 మంది ఉంటే కాస్త గందరగోళంగా ఉండిద్ది. డ్రమ్ము కొట్టినా, పాడినా, కంజర కొట్టినా, ఆరాధన చేసినా ఘనంగా ఉండిద్ది. అంతేనా కదనా? మంచి ఊపుగా ఉండిద్ది. ఏం లేదు, ఆ ఉన్నోళ్ళు 6 ముసలోళ్ళు. వాళ్ళు 60+ వాళ్ళే. వీళ్ళు ఎన్ని తలచినా ఏది అడిగినా శారమ్మ మా అమ్మ పాట పాడుతుందా? నేను కొట్టినట్టే డ్రమ్ము. ఆ పరిస్థితులు నాకు. ఆళ్ళ మధ్యలో కూర్చుని భక్తి చేయమంటాడు. పొద్దున్నే లేచి ప్రార్థన చేయమంటాడు. 4కి ఈ ముసలోళ్ళు ఇంటికాడ నిద్ర పట్టక చర్చిలోకొచ్చి పడుకుని 4కి లేచి మెల్లిగా మొదలెత్తారు. ప్రభువా నా బిడ్డను కాపాడు, నా మనవడిని కాపాడు, నా మనవరాలను కాపాడు, ప్రభువా మా ఊరిని కాపాడు. భలే భక్తులండి. ఈ తరం భక్తులు చర్చిలో పడుకునేవాళ్ళు లేరు, అసలు కూర్చుని ప్రార్థన చేసేవాళ్ళు కూడా. మీరు 50 రోజుల నుండి చేస్తున్నారంటున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ప్రార్థనలో ఉన్న అద్భుతాలు మామూలువి కాదండి. 6 కాస్త దేవుడు 60 మందిగా మార్చాడు ఈరోజు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టడు. దేవుడు గణనీయమైనటువంటి కార్యాలు జరిగించడానికి సమర్థుడు. అయితే వీరు మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే పిల్లలు మేము ఎప్పుడు పడుకుంటామో, ఎప్పుడు లెగుతామో సంగతి పక్కన పెడితే బెల్ట్ పెట్టి లేపటం ఉండదు. పెళ్ళుమని బెల్ట్ దిగి కొట్టి 14 ఏళ్ళ వయసేనండి. ఇల్లు దాటి బయటికి వెళ్ళలేము. బయటికి వెళ్తే బువ్వ లేదు. ఇక్కడే కూర్చుంటే ఆ ఒక్క 2 పూట్ల బువ్వన్న దొరుకుతుందని చెప్పని ఇక్కడే కూర్చోవాలి, తప్పదు. ఇంకొకటి అదేంటో తెలియదు కానీ అక్క మీద ప్రేమ. మనం వెళ్ళిపోతే ఈవిడి పరిస్థితి ఏమైపోద్దో. ఈ ఆలోచనల మధ్యలో ఆడే కూర్చుంటే ఎన్ని బెల్టులు తెగిందాక కొట్టేవాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఈ ప్రార్థన ఏమో కానీ ఈ గ్యాప్లో ఏమైందంటే 15వ ఏటకు వచ్చానో లేదో, నేను స్కూల్కి వెళ్తున్నాను. వెళుతూ ఉన్నటువంటి సమయంలో ముక్కు నుండి ఒక రోజు రక్తం గారటం మొదలుపెట్టింది. సహజంగా ఎవరికైనా గారిద్ది కదండి, సందర్భం అసందర్భంగా. నేను కూడా అలాగే అనుకున్నాను, ఏమైద్దిలే అనుకున్నాను. అది కాస్త ముక్కులో నుండి కారేది ఎప్పుడన్నా ఒకసారి వచ్చేది కాస్త వారానికి 2-3 సార్లు రావటం మొదలుపెట్టింది. ఈ రక్తపు పరిస్థితిని నేను ఇంట్లో చెప్తే తినటానికే లేదు. హాస్పిటల్ బిల్లులు ఎక్కడా? ఏమండి? మా ఫ్యామిలీ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. పాస్టర్ గారు అనే ప్రేమతో ఆయన ఫ్రీగా చేసి మందులు మాత్రం కొనుక్కోండి అని చెప్పని పంపించేవాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏమన్నాడంటే, అదిరి ఉండిద్ది, ఇబ్బంది ఏదో అయి ఉండిద్దిలే, ఏం కాదులే అన్నాడు. అయిపోయింది. ఒక నెల గడిచేలోపు దగ్గు రావటం మొదలుపెట్టింది. బాగా విపరీతమైన దగ్గు. ఆ దగ్గులో ముక్కు నుండి రక్తం కారుతూ ఉండగా
ఆ దగ్గులో కళ్ళు వస్తుంది కదండి, ఉమ్మిలాగా కళ్ళు వస్తుంది కదా, ఆ కళ్ళకి బదులు రక్తపు గడ్డలు పట్టడం మొదలయ్యాయి. ఆ రక్తపు గడ్డలు నోటి నుండి పడుతూ ఉండగా అప్పుడు వచ్చింది భయం. ఏంటిది, రక్తం పట్టం ఏంటి అని భయం వేసి ఇంటికెళ్ళి వివరంగా చెప్పాను. వాళ్ళు కాస్త కంగారు పడ్డారు. మరలా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పు తీసుకొచ్చి టెస్ట్లన్నీ చేయించారు. ఏమీ లేదు, హెల్త్ అంతా బాగానే ఉంది, ఆరోగ్యం అంతా బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదని చెప్పని డాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే నాకు దగ్గు ఎక్కువ అవుతుంది, రక్తం ఎక్కువ పడుతుంది, ముక్కు నుండి నోటి నుండి రక్తం పట్టడం ప్రారంభించింది. ఇది కాస్త కొన్ని రోజులు గడిచేసరికి పెద్ద డిస్టెన్స్ ఏమీ లేదు, ఒక వారం 10 రోజులు గడిచేసరికి ఒకరోజు స్కూల్లో పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటే ఈ ముక్కు నుండి రక్తం కారుతుందని చెప్పని ట్యాప్ దగ్గరికి వెళ్తే దగ్గు ఎక్కువయ్యి అది నోటి నుండి పడేది కాస్త చెవుల్లో నుండి రక్తం పట్టడం మొదలైంది. స్పృహ తప్పి పడిపోయా. స్కూల్ వారు నన్ను స్కూల్ బస్సులో ఎక్కించి బయలుదేరి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించారు, నేను ఇంటికి వచ్చానట. ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడట, చేయబట్టుకున్నాడంట, స్టెత్ పెట్టాడంట. వీడు లేడు పాస్టర్ గారు, టైం అయిపోయింది అని వెళ్ళిపోయాడంట. ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి మా తాత నన్ను వాటేసుకుని ఆడవటం మొదలు పెట్టాడంట. ప్రభువా, దిక్కులేనోడయ్యా వీడు, తండ్రి జైల్లో ఉన్నాడు, తల్లి లేనోడు వీడు, నీ నీవు పేరు పెడితే పుట్టాడు కదయ్యా, నీవు పేరు పెడితే పుట్టించావు కదయ్యా, నువ్వు ముందే పుట్టించి పేరు పెట్టావు కదయ్యా, వీడి మీద నీ చిత్తం మీద నుండి కార్యం చేయని చెప్పని నన్ను వాటేసుకుని ఆయన ఏడిస్తే మరుక్షణాన నేను తుమ్ముకుంటూ లేచి కూర్చున్నానట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా, ఇంకాస్త గట్టిగా చెప్దామా. దేవుడు ఏదైనా చేయటానికి సమర్థుడు, ఎలాంటి పరిస్థితినైనా బాగు చేయటానికి సమర్థుడు. భూమి మీద చాలామంది రోగాల చేత బాధించబడుతూ ఉన్నారండి, రకరకాలైనటువంటి రోగాలు. ఎక్కువగా మనుషుడు బాధించబడేది రోగాలే ఈ రోజుల్లో. ఏది తిన్నా రోగంగానే మారుతుంది, తినకపోయినా రోగంగానే మారుతుంది. ఈ రోగపు స్థితిగతులను బాగు చేసుకోవటం కోసం మనుషుడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ మనుషుడు బాగవటం అసాధ్యమవుతుంది. ఎన్నో మందులు. యేసు ప్రభు వారు నన్ను లేపారని చెప్పని మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు. సరే, సంతోషం, యేసు ప్రభు వారు లేపాడు. కానీ తర్వాత రోజు మరలా రక్తం పడింది. లేపితే నిజంగా నేను చస్తే, యేసు ప్రభు బ్రతికిస్తే నాకు బాగవ్వాలి కదా, నా మనస్సు నా ఇంట్లో వాళ్ళని ప్రశ్నించింది. ఆ పనిలే, ప్రార్థన లేదు, ఏమి లేదు, బాలేవాళ్లే అని అంటూనే ఉన్నాను. ఈ లోపు మా బంధువుల్లో ఒక పెద్ద ఆయన కనపడి, మీ పెద్దమ్మ ఒకసారి రమ్మందరా అని అన్నారు. ఎన్నాళ్ళకి ఇంట్లో బంధువులు పిలిపించారని చెప్పని సంతోషంగా ఇంటికి వెళ్తే పెద్దమ్మంది, అరే నీకు బాగాలేదని విన్నాను, మీ నాన్న చేసిన వెధవ పనికి నేను మీ దగ్గరికి రాలేక, మీ తాత ముందు ముఖం చూపించుకోలేక ఆగిపోయాంరా. మిమ్మల్ని ఇష్టపడక కాదు, మిమ్మల్ని దూరం పెట్టాలని కాదు, మిమ్మల్ని వదిలిపెట్టాలని కాదు, నీకు బాగాలేదని వింటే గుండె తరుక్కుపోయింది, ఎదురుగా వస్తే ఏమంటారు అని చెప్పని మా ఇంటోడు చేసిన వెధవ పనికి ఏం చేయాలో తెలియక రాలేదు నాన్న అని మాట్లాడుతూ ఆవిడ ఏం చేసిందంటే, బాగాలేదంటున్నావు కదా, రా మన కులదేవత దగ్గరికి వెళ్దాం అని చెప్పని తీసుకెళ్ళింది. మా నాన్నగారు మంచి భక్తి పరుడు అన్నాను కదండి, ఆయన మీదకి అప్పుడప్పుడు దేవత వస్తుంది. వచ్చినప్పుడు 4 వేడిగలాగా సోలం గుచ్చుకుంటాడు, చక్కగా ఒంటి నిండా వెన్నీసులు గుచ్చుతారు, బల్లాలు గుచ్చుతారు, చామంతాళ్ళు పెట్టుకుని కొట్టుకుంటాడు, కత్తులు ఉంటాయి, కొట్టుకుంటాడు. అసలు నిజంగా చెప్తున్నా, ఎన్ని కొట్టుకున్నా కానీ నొప్పి ఉండదండి అప్పుడు. అసలు దేవర మాయ అంటే మాయ మామూలుగా ఉండదు. అసలు నిజంగా మా ఇంట్లో ఎవరున్నారు అప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు నాకు బాగోకపోతే కరెక్ట్ స్థలానికి ఇప్పుడు మా పెద్దమ్మ వచ్చింది కాబట్టి వెళ్తున్నాను అనుకుని బయలుదేరి వెళ్తే, అక్కడికి వెళ్ళినాక ఆవిడ అంటుంది, నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడదాం అనుకుంటున్నావురా. ఆ స్టైల్లో, నేను దాన్ని భాష మాట్లాడకూడదు, ఆ స్టైల్లో ఆవిడ స్టైల్లో మాట్లాడటం మొదలుపెట్టింది. బాగుపడదాం అనుకుంటున్నావారా, అది అయ్యే పనే కాదు, నువ్వు ప్రార్థన చేస్తే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే అయ్యిద్ది అనుకుంటున్నావరా. ఎవరు చెప్పారు నీకు? పెరిగిన నైజం మౌనంగా ఉండనివ్వదు. ఇవాళకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను కూడా అడుగుతూ ఉంటాను, మామూలుగా ఆయన మౌనంగా ఉన్నాను, ఏమైందండి నాకు, ఎందుకని అట్టొచ్చింది నాకు. అందుకని ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు నన్ను తోడు తీసుకెళ్తారు. ఎందుకో తెలుసా, డాక్టర్లు ఈ మధ్య చేతులు పట్టుకోవట్లేదు,
నాడీ చూడట్లేదు, స్టెతస్కోప్ పెట్టట్లేదు, దూరంగా పెట్టి చూసి ఆహా అదా ఈ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ రాసి పంపించేస్తున్నారు. నిజమా కదా? ఆ, ఇదివరకు ఇట్లా ట్రీట్మెంట్లు లేవు, ఇప్పుడు అంతా మారిపోయింది, కొత్త తరహా వచ్చేసింది. ఒకవేళ ఆ మెడిసిన్ పని చేయలేదనుకో, మళ్ళీ వెళ్తే మళ్ళీ మెడిసిన్ మారుస్తారు, వేరే మెడిసిన్ వేరే డ్రగ్ రాస్తారు, దాన్ని వేసేసుకోండి అంటున్నారు. ఆ, ఈ తరహా ఈ ప్రశ్నలు అలవాటేమో. అట్టట నీకెట్ట తెలుసు అన్నాను రే, నోరు మొయ్యరా అని చెప్పని గట్టిగా మాట్లాడి ఆవిడ ఆవిడ తరహాలో చెప్తూ 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 ఉంది. మీ నాన్న తర్వాత నిన్నే కోరుకుంటుంది అని అంది. ఏం చేయాలి అయితే? ఏం చేయాలి? నేను కూడా కత్తులు బల్లెము చేత పట్టి కొట్టుకోవడమే నేను కూడా. ఈ సచ్చేటట్టుంటే ఏంది పెద్దమ్మా, నాకు అసలు ఏం బాగోకపోతే ఈవిడేమంటుంది అని చెప్పని నేను ఆవిడతో అంటే, ఆవిడ అంటది వెంటనే నోరు తెరిచి, కాదమ్మా ఇట్లా ఒంట్లో బాగాలేదు, వాళ్ళ అయ్యి ఇట్ట చేసాడమ్మా, ఆడికి వెళ్ళిపోయారమ్మా, అది ఎవరికంతా తెలుసు, నువ్వు మాట్లాడమాక అని చెప్పని మాట్లాడి చివరి మాటగా ఏం చెప్పిందంటే 12 పోతులు అడుగుతుంది. ఇప్పుడు ఎన్ని ఇవ్వాలి? బొవ్వలేదు, బట్టలు లేవు, ఆరోగ్యం లేదు, ఏం కావాలి? అయ్యే ఇచ్చేంతుంటే మనం ఏ స్థాయిలో ఉండేవాళ్ళం కదా. ఏంది అది పెద్దమ్మా అని అంటే ఆవిడ అంటది, సరే ఇటు రా అంది. ఇటు రా అని చెప్పని ఆ ప్రతిమ ఎదురుగా ఉంది. ఆ ప్రతిమ ఎదురుగా ఉంది. వచ్చి పిలిచి, నీ వేలు ఎట్లా పెట్టమంది, ఇలా పెట్టాను. చిట్టిక్కిన వేలు కిందకి ఆవిడకి గోరుంది. గోరుతో ఇట్టందండి. ఓసారి ఓసారి మీ వేలుతో మీ చేతిని ఎట్లా అనుకోండి, ఇప్పుడు వద్దులే, ఏమైద్ది? ఏమైద్ది? ఏం కాదు. కానీ నా వేలు తెగిపోయింది. చిట్టిక్కిన వేలు గోరుతో ఇట్లా అంటే నా వేలు తెగిపోయింది. రక్తం కారుతా ఉంటే పిండుతా ఉంది పట్టుకుని. ప్రతిమ పైనుంచి కింద వరకు తడిసేంత వరకు పిండేసి ఉండిద్ది, 1/4 లీటర్ మొత్తం పిండేసింది. అది ఇంకా చిన్నది కాబట్టి స్తోత్రం, పెద్దదై ఉంటే నా పని అవుట్. అసలకే ఒంట్లో రక్తం అంతా కక్కుతున్నా, ముక్కుల్లో నుండి పడుతుంది, చెవుల్లోనే పడుతుంది, నా బతుకు. ఆవిడందే దేవరమాయ నీకేం కాదంది. నిజంగానే ఆ తర్వాత రోజుకి ఏం కాల. అబ్బా అబ్బా, ఇక తిరుగులేదు, వెళ్ళి మొక్కిచ్చేసి వస్తానని చెప్పని మన విజయవాడకి ఫేమస్, వెళ్ళిపోయి ఇచ్చేసి వచ్చేసా. నా అన్నీ నీకే ఉంచుకో అని ఇచ్చేసి వచ్చానండి. వెళ్ళిన సాయంత్రం పడ్డాను, నిజంగా నా జీవితంలో మరచిపోలేని రోజు ఆ రోజు. ముక్కు నుండి రక్తం, నోటి నుండి రక్తం, చెవుల నుండి రక్తం, చెమటంతా కూడా రక్తం కారిపోవటం మొదలుపెట్టింది. ఈ చెమట రంధ్రాల నుండి రక్తం కారిపోవటం మొదలుపెట్టింది. అలాగే కుప్పకూలిపోయాను. నన్ను తీసుకెళ్లి మందిర బలిపీఠం దగ్గర కూర్చోబెట్టారు. బలిపీఠం దగ్గర కూర్చోబెట్టి సంఘంగా ఉన్న నలుగురు కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. మా తాతయ్య మోకాళ్ళేసి బోర్ని ఆడటం మొదలుపెట్టాడు. వీడి పరిస్థితి ఏంటి ప్రభు అని అంటే, కాసేపటికి బాడీ నార్మల్ అయ్యింది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వారానికి ఒకసారి ఇలా బాడీ రక్తంతో తడవటం మొదలుపెట్టింది. నన్ను చూడలేక తట్టుకోలేక నన్ను తీసుకెళ్ళి హైదరాబాద్లో ఒక మంచి హాస్పిటల్లో చూపించి, వాళ్ళకు కూడా ఏం అర్థం కాక ఇంటికి పంపించేశారు. ఏ రోగం లేదండి, బాగానే ఉంది, మొత్తం బాడీ కండిషన్లోనే ఉంది అని చెప్పని తిరిగి ఇంటికి పంపించేశారు. మరి ఏ రోగం లేకపోతే నా రోగం ఏంటి? అప్పటికి బక్కగా అయిపోయి, ముఖం అంతా పచ్చగా అయిపోయి, మనిషిని ఈ ఎముకల గూడుగా మారిపోయి వణికిపోతా ఉన్నాను. ఇలా బాడీ షేక్ వచ్చేది, నిలబడేవాడిని కానీ ఇలా షేక్ వచ్చేసేసేది. తట్టుకోలేనంత బలహీనత, నీరసం, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలో మా తాతయ్య ఒక మాట అన్నాడు, అరే నువ్వు ఎంత చెప్పినా నీ ఇంటి పద్ధతులే పాటిస్తున్నావు కానీ నా మాట వినట్లేదు. నిన్ను ఎన్నిసార్లు కొట్టానో, ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టానో, అయినా సరే నువ్వు ప్రార్థనకు మాత్రం మనసు పెట్టట్లేదు. ఆఖరిసారి మాట్లాడుతున్నాను, నీవు బ్రతికి బాగుండాలంటే మందిరంలో నేను చెప్పినట్లు చెయ్యి. లేదు అనంటే నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో. నీ బంధువులు నీకు చాలామంది ఉన్నారు, వెళ్ళిపో. ఇది లాస్ట్ డిసిషన్. 16 ఏళ్ల వయసులో నేను డిసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం ఆలోచించాలి? అసలు నిలబడే పరిస్థితి లేదు నా జీవితంలో. అప్పటికి కూడా రోగం వచ్చినా పెద్దగా బాధపడేవాడిని కాదు, అసలు ఆ ఫీల్ ఉండేది కాదు. ఏమలే వచ్చింది, తగ్గితే తగ్గితే పోతే పోతాం అనుకునే ఫీల్లో ఉండేవాడిని. మందిరంలో తీసుకెళ్ళి బలిపీఠం మీద మోకాళ్ళు వేసి నా తలపై నూనె పోసి తల మీద చెయ్యేసి ప్రార్థన చేసి, ఈ రోజు నుంచి నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలన్నాడు. ఏంటి
నువ్వు పెట్టేదే 2 పూట్ల, మళ్ళీ అది కూడా నాకు బోరుని ఏడుపు వచ్చిందండి. నా నాన్న అర్ధరాత్రి పూట కూడా తినటానికి తీసుకొస్తే మా అమ్మ నన్ను నిద్ర లేపి, నిద్ర మత్తులో తిన్నానో లేదో కూడా గుర్తుండేది కాదు. వారం తిరిగేలోపు 3 సార్లు ఇంట్లో నాన్ వెజ్ ఉడికేది. ప్రేమతో చూసుకునే పరిస్థితులు. నా బ్రతుకు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది తెలియని బాధ. ఆ మందిరంలో కూర్చుని ప్రార్థన చేయమంటాడు. ఏం చేయాలి? ప్రార్థన అంటే ఏంటి? అసలు ఎట్ట చేయాలి? ఏ ప్రార్థనలు? వీళ్ళందరూ ప్రార్థన చేసి ఎవడన్నా తిన్నగా ఉన్నాడా? ఎవరికైనా ఏమన్నా అయ్యిందా? బాగుపడ్డారా? ఈ ఆలోచనల మధ్యలో ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. కడుపు కట్టుకుని కూర్చుంటే మా అమ్మమ్మ మా తాతయ్యకి తెలియకుండా పొద్దున్నే 2 ఇడ్లీ తెచ్చిపెట్టేది. మా తాతకి తెలియకుండా పిల్లోడు చచ్చిపోతాడు అని 2 ఇడ్లీ తీసుకొచ్చి పెట్టేది. 4వ రోజు రానే వచ్చిందండి. 4వ రోజు రాత్రి పడుకుందామని కూర్చుంటే బయట హీరోయిన్ వచ్చి నిలబడింది. చర్చి బయట ఉంటారుగా నచ్చిన హీరోయిన్లు, నచ్చిన హీరోలు ఉండరా? ఎంత ప్రార్థన చేసినా ఈ మధ్య భక్తులకు కూడా హీరో ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఎదురుగా ఆవిడ వచ్చి నిలబడింది. రా పెళ్లి చేసుకుందాం అంది. నాకు పెద్ద అయినాక చిన్నప్పటి నుండే ఊహించుకుంటాం కదా, పెళ్లి చేసుకుంటే ఎట్టాంటి అమ్మాయినే. ఆవిడ వచ్చి రా పెళ్లి చేసుకుందామంటే వెళ్ళి తలుపు తీసా. రాత్రి 12:30కి తలుపు తీస్తే మా తాత అన్నాడు, ఏంట్రా ఎందుకు తీస్తున్నావు రా తలుపు అన్నాడు. ఏం చెప్పాలి? ఆ హీరోయిన్ బయటే ఉంది. నా కోసం హైదరాబాద్ నుండి వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. రా లోపలికి అన్నాడు. కిటికీలో ఉండి చూస్తా కూర్చున్నాను. తలుపేసి మా తాత ఊరుకోడని కిటికీలో ఉండి చూస్తా కూర్చున్నాను. ఆవిడ కాస్త ఒక వికృతమైన రూపంలో మారింది. నిజంగా మా ఇంటి వారు బ్రతికే ఉన్నారండి. మా తాతయ్య లేడు కానీ మా అమ్మమ్మ ఇంకా ఉంది. చర్చిలో పడుకుని ఉన్నారు. అదొచ్చి నువ్వు వస్తావా నేను తీసుకెళ్ళనా అని చెప్పని వికృతమైన రూపం తలుపులు కొడుతున్నాయి. తలుపులు చప్పుడికి నేను లేచానేమో, తలుపులు తెస్తున్నానేమో అనుకుని లేచి వీళ్ళు చూసి ఏంట్రా అంటే ఏదో వచ్చింది. ముందేమో ఆ హీరోయిన్లా ఉంది, తీరా చూస్తే దాని రూపం ఏదో మారిపోయింది. చర్చి తలుపులు కొడుతుంది. నేనేం చేయలేదు తాతో అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోపు ఆయన నా తల మీద చేసి ప్రార్థన చేశాడు. ఆ చప్పుడు పోయింది, ఆ చీకటి పోయింది. స్తోత్రం చెప్దామా? ఆ తర్వాత రోజు పడుకుంటేనండి అర్ధరాత్రి పూట మా అమ్మ వచ్చింది. బయట నిలబడి అంటుంది, రారా మీ తాత నీకు అన్నం పెట్టడు, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళు, నువ్వు బాగుపడవు, ఇక్కడుంటే నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఇట్ట చచ్చిపోతావు, ఇబ్బందికరం, నువ్వు రా బయటకు వచ్చి నేను తీసుకెళ్తాను, నువ్వు చాలా చక్కగా ఉంటావు, నాతో పాటు ఉంచుకుంటాను రా అంటుంది. ఆమె మాటలు వింటున్నటువంటి నేనేం చేశానంటే ఆ మాటలకు లోబడిపోయి బయలుదేరి నడవటం మొదలుపెట్టాను. తలుపులు తీసుకుని వెళ్ళటం మొదలుపెట్టాను. అందరూ పడుకుని ఉన్నారు. మిడ్నైట్ 2:30 అవుతుంది. వెళుతూ 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 ఉండగా నేను మా ఇంటి దగ్గర నుండి మీరు వచ్చారు ఆ రోడ్డు నడుచుకుంటూ మా అమ్మ ముందు నడుస్తుంటే నేను వెనక నడుచుకుంటూ ఆ ధ్యాసలో పడిపోయి హైవే ఎక్కేసాను. హైవే నుంచి మా మూలపాడు ప్రాంతం, మా తాతగారు వాళ్ళది మూలపాడు ప్రాంతం, ఆ ఊరి చివర ఒక కాలువ వెళ్తూ ఉంటుంది. ఆ కాలువ దగ్గరికి వెళ్ళి దిగబోతా ఉంటే ఆ కాలువకు అవతల పక్క పొలంలో నీళ్లు పెడతా ఉన్నాడు మా చర్చికి వచ్చే ఒక అన్నయ్య. ఆ అన్నయ్య అవతల నుంచి 2 అంగల్లో యువతలకు దూకేసి వచ్చి ఏం చేస్తున్నావురా అని చెప్పని లాగిపెట్టి కొట్టి వెనకమాల కూర్చోబెట్టుకుని తీసుకుని సైకిల్ ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చి, ఏంటయ్య గారు అడు ఏం చేస్తున్నాడో తెలుసా, అర్ధరాత్రి పూట బయటికి పంపించేవేంటని చెప్పని అరవటం మొదలుపెట్టాడు. నువ్వు ఆగరా ఏరయ్య ఆగు అని చెప్పని ఆపి వాళ్ళు నన్ను పిలుస్తున్నారు కానీ మా అమ్మ రమ్మంటుంది నేను వెళ్తాను, మా అమ్మ రమ్మంటుంది నేను వెళ్తాను అని చెప్పని ఆ రోజుల్లో నేను మాట్లాడుతూ ఉన్నానట. ఈ మాటలు వింటున్న మా తాత మరలా తల మీద చేయేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. 1 గంటన్నర ప్రార్థన చేసినాక నార్మల్ స్టేజ్కి వచ్చా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను కుదిస్తూ ఉన్నాను.
ఈ సాతాను గలిబిలి, భయంకరమైన గలిబిలి, అది నన్ను చంపిందాక వదిలిపెట్టదని చెప్పని ఇప్పుడు మనసుకు అనిపించింది. ఇది చంపిందాక వదిలిపెట్టదు. చాలామంది జీవితాల్లో రోగాలే కాదండి, కొన్ని దయ్యపు పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు, నిద్ర పట్టదు, ఏం జరుగుతుందో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, అసలు ఎందుకు ఇక్కడ దాకా వచ్చానో అర్థం కాలేదయ్యా అనే మాటలు కూడా అనుభవాల పూర్వకంగా ఉంటూ ఉంటాయి. నా పరిస్థితి కూడా అదే. సాతానుడు రకరకాలుగా శోధించడం మొదలుపెట్టాడు. నేను 6వ రోజుకి వచ్చేపాటికి తెలియకుండా ఆ రోజు ఉదయం పూట నేను మోకాళ్ళేసి మా తాతయ్య చెప్పాడని చెప్పని, నువ్వు ఇలాగే ఉంటే చచ్చిపోతావురా, బైబిల్ తీసి చదువు, ప్రార్థన చేసుకో అని చెప్పనంటే, నేను ఉదయం 6 గంటలకు లేచి బైబిల్ చదవటం మొదలుపెట్టాను. మత్తయి సువార్త నుండి రోమాపత్రిక వరకు చదివేశానండి 11 రోమాపత్రిక చదువుతూ 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 ఉండగా, క్రీస్తు యుక్త కాలమును చనిపోయెను, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా ఈ క్రీస్తు మన కొరకు చనిపోయాను అని అంటే, ఆ మాట ఎందుకో, నేను బలహీనుడను కదా, నా కోసం యేసయ్య చచ్చిపోవటం ఏంటి అనే ఒక చిన్న ఆలోచన మనసులోకి వచ్చిందండి. యేసయ్య ఎందుకు చచ్చిపోయాడు నా కోసం అని చెప్పని, ఎందుకు చచ్చిపోయాడు, ఆయన ఏం చేస్తే, నేనేం చేస్తే ఆయన చచ్చిపోయాడు, ఆయనకి నేనేం హాని చేయలేదు కదా, ఆయన ఎందుకు చచ్చిపోయాడు, ఏవేవో ఆలోచనల మధ్యలో అలాగే మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఉదయం 11 గంటలకు మోకరించి నేను, తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజంతా నన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆ రోజు నేను మోకాళ్ళేసి, నిలువు మోకాళ్ళేసి 2 చేతులు పైకెత్తి నా పాపపు స్థితి అంతటిని ఒప్పుకోవటం మొదలుపెట్టాను. ప్రభువా, నేను చేసిన చిల్లర పనులు ఇవి, నేను చేసినటువంటి వెధవ పనులు ఇవి. నిజంగా చెప్తున్నానండి, మా ఇంటి దగ్గర 6 కుటుంబాల వారు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు నా దెబ్బకి. మనం నిప్పు పెడితే తగలబడిపోతాయి, మామూలుగా ఉండవు కొన్ని మాటలు. ఆ స్థితిలో ఉన్నటువంటి నా జీవితం అంతా తెలియకుండా దేవుని దగ్గర ఒప్పుకుని ఏడుస్తా ఉన్నాను, నన్ను క్షమించయ్యా, నా బ్రతుకు పాడైపోయింది, నా స్థితిగతులు పాడైపోయింది, ఈ ఈ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నానని చెప్పని ఏడుస్తూ 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 ఉదయం 11కి మొదలుపెట్టిన ప్రార్థన సాయంత్రం 6 దాకా చేస్తూనే ఉన్నానండి. ఆ రోజేంటో మా తాత చర్చిలోకి రాకుండా చర్చి బయట గడి పెట్టుకుని కూర్చుని, బయటే కుర్చీ వేసుకుని కూర్చుని ఆయన స్తోత్రాలు చెప్తూ కూర్చున్నాడట. ఆ బయట కూర్చున్నటువంటి ఆయన దగ్గరికి 3 యవనస్తులు, ఒక 2 ఆడవాళ్ళు, మొత్తం ఒక 5గురు ఆయన దగ్గరకు వచ్చి బయట కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. లోపల నేను ప్రార్థన చేస్తూ 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 ముక్కు నుండి, నోటి నుండి, చెవుల నుండి, చెమట రంధ్రాల నుండి రక్తం కారుతూ ఉంటే ఏడుస్తున్నాను. నిజంగా ఈరోజు నేను చచ్చిపోతాను, యేసయ్యా నువ్వు అంటూ ఉంటే నన్ను బ్రతికించువా, నా బాధ అంతా ఎంత కాదు, నేను నిజంగా చచ్చిపోయి మా అమ్మ దగ్గరికన్నా పోతాను, ఈ బాధలు పడలేను ప్రభువా, ఈ రోగం ఏంటి ప్రభువా నాకు అర్థం కావట్లేదని చెప్పని బాగా ఏడ్చి 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 నా ఒంటి మీద ఉన్న రక్తం అంతా, బలిపీఠం అంతా నిండిపోయింది. ఆ రోజు ఏడుస్తూ 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 ఏడుస్తూ, నువ్వు కనికరిస్తావని చెప్పని, నా కోసం చచ్చిపోయావని చెప్పని అన్నావు, నా ప్రభువా నాకు సహాయం చేయవని చెప్పని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా నేను కుప్పకూలి పడిపోయానండి. ఒళ్ళంతా రక్తం, బలిపీఠం అంతా రక్తం. నేను అనుకుంటున్నాను పడిపోయి, ఈ రోజుతో నేను చచ్చిపోతానులే, మా అక్కైనా నాకు పెట్టే తిండి ఇప్పుడు మా అక్క కన్నా దొరికిద్దిలే అని ఏడుస్తా పడిపోయి, ఆలోచనలో పడిపోయి అలా ఉండగా ఏదో ధ్యాసలోకి వెళ్ళిపోయాను. దేవుని కృప నన్ను దర్శించటం ప్రారంభించింది. ఆ రోజు ఉన్న పాటున మేమున్న మందిరం అంతా వెలుగుతో కప్పబడింది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. బయట కూర్చున్న వాళ్ళు ఆ వెలుగును చూశామని చెప్పని సాక్ష్యం ఇచ్చారండి. లోపల ఉన్నటువంటి నాకు మాత్రమే కాదు కానీ ఆ వెలుగు బయట కూర్చున్న వారందరికీ కనబడటం ప్రారంభించింది. ఆ వెలుగులో నుండి ఒక ఆజానుబాహుడైనటువంటి ఎత్తరి ఆ ఎత్తు కలిగిన మనిషి బయలుదేరి వచ్చాడు. చూడలేనంత వెలుగు, చూడలేనంత తెల్లని వస్త్రాలతో మెరిసిపోతూ ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. నేను అబద్ధం చెప్పట్లేదు, మీరు మా ఊరు వచ్చి మా ఇంట్లో అడగండి. నా తోబుట్టు ఇక్కడే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా జాబ్ చేస్తుంది, ప్రత్యక్ష సాక్షి ఆమె. తర్వాత చెప్తాను. ఈమె ప్రత్యక్ష సాక్షి అండి. బయట నిలబడి ఆ వెలుగును చూస్తూ ఉంది. ఈ వెలుగులో నుండి ఒక ఆజానుబాహుడు, అసలు చూడలేకపోతున్నాను, ఆ వెలుగును చూడలేకపోతున్నాను, తెల్లని బట్టలు. నేను అనుకుంటున్నాను, జీవితంలో ఇట్లాంటి బట్టలు నేను కట్టుకుంటానా, ఇలాంటి వస్త్రాలు దొరుకుతాయా, ఎక్కడ అమ్ముతారో అని అనుకుంటున్నాను. అలా పడిపోయి ఆ వ్యక్తిని చూస్తూ ఆయన దగ్గరకు వచ్చి బలిపీఠం మీద పడున్న నన్ను ఒక్కసారి భుజాన్ని తాకి, దాసు లే అన్నాడు. స్తోత్రం చెప్దామా?
నిజంగా చెప్తున్నాను, ఆ రోజు సాయంత్రపు వేళ నన్ను తాకిన హస్తం భయంకరమైనటువంటి బాధ నుండి విడుదలనిచ్చి చెప్పలేనంత శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చేసింది. స్తోత్రం చెప్దామా? ప్రభు నన్ను తాకి అక్కడ మోకాళ్ళు వేయమంటే మోకాళ్ళు వేసాను. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. ఆయన చేతిలో ఒక బంగారములా మెరుస్తున్న పాత్ర, దాంట్లో ఒక తెల్లని ద్రవం, అది నా మీద పొయ్యటం ప్రారంభించాడు. పైనుంచి అరికాలు వరకు తడపబడుతూ ఉన్నాను. పైనుంచి అరికాల వరకు తడిసిపోతూ ఉన్నాను. పూర్తిగా తడిసిపోయిన తర్వాత ఆయన, నువ్వు ఇక మీదట పాపము చేయకు, నేను నిన్ను ప్రతిష్ఠిస్తూ ఉన్నాను, తల్లి గర్భములో పిండమై ఉండగానే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని ఆయన నాతో మాట్లాడి ప్రార్థన చేసి ఆ ఆ వెలుగు వెళ్ళిపోయింది, ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒక్క క్షణాన కళ్ళు తెరిచి చూస్తే టక్కున తలుపు తెరుచుకుంది. బయట నుండి లోపలికి వచ్చి, నానా ప్రభు నీ దగ్గరికి వచ్చాడు రా, స్తోత్రం చెప్దామా? తీరా నన్ను నేను స్వపరీక్ష చేసుకుంటే నా ఒంటి మీద ఒక్క చుక్క రక్తపు లేదండి, రక్తపు చుక్క లేదండి, చుట్టూ రక్తం అలాగే ఉంది. స్తోత్రం చెప్దామా? ప్రభు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది లేదు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావో, ఎలాంటి రోగాలతో బాధించబడుతూ ఉన్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు. అది కిడ్నీ సంబంధించిన వ్యాధి, తల సంబంధించిన వ్యాధి, గుండె సంబంధించిన వ్యాధి, లివర్కి సంబంధించిన వ్యాధి, ఎముకల బలహీనత, నరాల బలహీనత, కండల బలహీనత, చర్మపు బలహీనత, అది ఏ బలహీనత అయినా యేసయ్య దగ్గర నీ పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభు యొక్క సన్నిధిలో గోజాడితే ఆయనే స్వస్థపరచగలిగిన దేవుడు. హల్లెలూయా! గొప్ప దేవుడు అండి. మా అక్క 2 రోజులు తుడిచింది ఆ రక్తాన్ని, వాసన పోలేదని 2 రోజులు తుడిచింది. నేను అనుకుంటాను, దేవుడికి ఎంత ప్రేమ. భూమి మీద కోట్ల మంది ప్రజలు, అందులో పనికిరాని స్థితి, అధమ స్థితి, తిండికి కూడా గతి లేని స్థితి, నన్ను చూశాడే, నన్ను గమనించాడే ప్రభు. నా ప్రార్థన కూడా విన్నాడే. చిన్నపిల్లోడిని, 16 ఏళ్ల పిల్లోడిని, నా ప్రార్థన కూడా విన్నాడే. చెప్పలేని సంతోషం వచ్చిందండి. ఆ రోజు పోయిన నా రోగం ఈ రోజు వరకు రాలేదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. ఈ రాత్రి నీకు ఏ బలహీనత ఉందో, బైబిల్ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, రోగం 3 రకాలుగా వస్తుంది. ఒకటి నీ పాపమే. ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుందండి? చెప్పండి, చెప్పండి కదా? ఊరకనే వచ్చిద్దా? పని కట్టుకుని ఎవడన్నా ఇంజక్షన్ ఎక్కించుకుంటాడా? లేదు కదా. పాపం, 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 విస్తృతమైన పాపం, పాపమును బట్టి రోగాలు, ఆ పాపము వలన కలిగిన శాపమును బట్టి రోగాలు అలా నిలబడిపోయి ఉంటా ఉంటే, సాతాను వలన రోగాలు, సాతాను వల్ల రోగాలు. సాతానుడు పదే 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 నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాడు, సంతోషం లేకుండా చేస్తూ ఉంటాడు, సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. ఏదో ఒక రోగం. యోబుకి వ్యాధి ఎలా వచ్చింది? గట్టిగా చెప్పండి. సాతాను వల్లే. దుష్టుడు యోబును ఆవరించాడు. యోబు చుట్టూ ఉన్న కంచెను దేవుడు దూరపరిచిన వెంటనే దూరేశాడు. బహుగా సాతానుడు యోబును ఇబ్బంది పెట్టేశాడు. చిల్ల పెంకు తీసుకుని గోక్కుంటూ ఉన్నాడు. దేవుడు మరలా సాతాను దూరపరిచి ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. స్తోత్రం చెప్దామా? ఒక్కవేళ సాతానుడు నీ మీద దాడి చేస్తూ ఉంటే ఈరోజు ప్రభువుని అడుగు, ప్రభువా నేను ఈ సాతాను దాడిని తట్టుకోలేకపోతున్నాను, నా బలహీనతలు ఎక్కువైపోతున్నాయి, దీని నుండి తప్పించు. నువ్వు మోకాళ్ళు వంగితేనే సాతానుడు పారిపోతాడు. నువ్వు స్తోత్రం చెప్తూ ఉంటేనే సాతానుడు పారిపోతూ ఉంటాడు. దేవుని దగ్గర బతిమలాడుతూ ఉంటేనే సాతానుడు పోతాడు. లేకపోతే సాతాను యొక్క శక్తి నిన్ను ఖచ్చితంగా వాడు అనుకున్న స్థాయికి దిగజార్చేంత వరకు నిన్ను విడిచిపెట్టదండి. మూడవది, దేవుడు తన చిత్తాన్ని జరిగించడం కోసం కొన్నిసార్లు మన శరీరంలో రోగం పెడతా ఉంటాడు. ఒకవేళ ఆయన చిత్తం అనుకో, ఖచ్చితంగా ఆయన అనుకూల సమయంలో నీవు బలమైన సాక్షిగా నిలిచే సమయం వచ్చినప్పుడు నీకు నీ జీవితపు పరిస్థితులు ఏంటో అర్థమయ్యేంత వరకు ఆ రోగాన్ని ఉంచుతాడు. తద్వారా దేవుడు నీకు కొన్ని పాఠాలు నేర్పించి, కొన్ని విషయాలను అనుభవ పాఠంలోకి తీసుకొచ్చి దాన్ని దూరం చేసేస్తాడు. స్తోత్రం చెప్దామా?
ఆయన మహిమ కొరకు ఆయన చిత్తానుసారంగా కొన్ని రోగాలు పెడతా ఉంటారు. నీకు ఏ రోగమైనా ఈ 50 రోజుల ప్రార్థనలో రేపు ఎల్లుండి మిగిలింది కదా, రేపు ఎల్లుండి అయినా ఉపవాసం ఉండి దేవుని మందిరంలో కూర్చుని దేవుని దగ్గర అడుగు. ప్రతి రోగము యేసు నామములో తొలగిపోవును గాక. శారీరపు రోగాలన్నీ యేసు నామములో లయమైపోవును గాక. ఆరోగ్యం వచ్చేసింది. మా తాతయ్య దగ్గరికి వచ్చి అంటాడు, నాన్న నువ్వు బాప్తిజం తీసుకోవచ్చు కదరా అన్నాడు. తీసుకున్నాడు ఒకడు తిన్నంగా ఉన్నాడు. ఏంటి ఏమండే, మనం సరిగా భక్తి చేస్తే విజయవాడ ఇలా ఉండిద్దా చెప్పరే? ఒక్కడు ఎంతమందితో సమానం అన్నాడు తెలుసా? కొంచెం గట్టి చెప్పక, 1000 మందితో సమానం అంట. అంటే నువ్వు ఒక్క వ్యక్తివి సరిగ్గా ఉంటే 1000 మంది సరిగ్గా ఉన్నట్టు. ఏమండే, ఈ 1000 మంది ఒక్కొక్కడికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి లేదా? మనం తిన్నగా ఉండం. నాకు కూడా అదే ప్రశ్న వచ్చింది. ఏమండి, మీ భక్తి వెనకున్న వారికి మాదిరికరంగా ఉండాలి. నా మాట మీకు అర్థమైందా? ఎన్ని సాక్ష్యాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, నువ్వు మాదిరిగా లేకపోతే ఈ మందిరం నిండదు. నా మాట అర్థమైందా? ఈ గ్రౌండ్లు ఇలాగే ఉండిపోతాయి, ఆ మందిరం అలాగే ఉండిపోతాయి, పాస్టర్ గారు అలాగే ఉండిపోతాడు, ఇంకొక 40 మంది వస్తారు ఇక్కడికి. ప్రయోజనం లేదు. నువ్వు మారుదువుగాక. దేవుడు నీకు మాదిరికరమైన బ్రతుకును అనుగ్రహించునుగాక. శక్తివంతమైన భక్తి పరులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. మాటల్లో మార్పొచ్చునుగాక, క్రియల్లో మార్పొచ్చునుగాక, భక్తి జీవితంలో మార్పొచ్చునుగాక, మోకాటి అనుభవంలో మార్పొచ్చునుగాక. ఇక మీదట మీ జీవితంలో పనిచేసే ప్రతి సాతానుడు తొలగిపోయి పరిపూర్ణులుగా మారుదురుగాక. మనం మాదిరికరంగా ఉండాలండి. మనం మాదిరికరంగా ఉండాలి. నాతో పాటు బ్రదర్ వచ్చాడు. రీసెంట్గానే వారు రక్షణ పొందారు. ఆయన ప్రార్థనకు వస్తూ ఆ పక్కింటి వాళ్ళకి చెప్తూ ఉండేవాడు, యేసయ్య నాకు రోగం తగ్గించాడు. చాలా కష్టపడి కన్నీళ్ళు విడిచి సంఘంగా సేవకులంగా ప్రార్థనలు చేసి 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 ఆ ఇంట్లో ఉన్న సాతాను క్రియను దేవుడు తొలగించి వాళ్ళ యొక్క స్థితిగతులను బాగు చేసి చేతపడి కట్లను తెంచి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబం అంతటిని సన్నిధికి తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత వాళ్ళు నేను బాగుపడ్డాను కదా, పనికి వెళ్తాను, వాళ్ళు నేను బాగుపడ్డాను కదా, నేను 3 పూట్ల తింటాను, నేను నాకు కలిగింది ఏదో దేవుడికి ఇస్తాను, ఆదివారం పూట ఆమె అన్నదాకా ఉంటాను అన్నట్లుగా లేడు. పోగొడుతున్నానని చెప్పని అక్షరాలు చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యక్తి ఓరకనే ఉండలేక పక్కింట్లో సావాసంగా ఉండే వాళ్ళతో చెప్తా ఉంటాడు, రావచ్చుగా, ఏడేగా చర్చి అంత దూరం ఉంది, బాగాలేదంటున్నావుగా, రావచ్చుగా రావచ్చుగా రావచ్చుగా. ఆయన ఏమంటున్నారు తెలుసా? ఆ బజార్లో చిన్న పాస్టర్ గారు వచ్చాడు, వందనాలు చెప్పాలి. స్తోత్రం చెప్దామా? విశ్వాసి ఏ స్థితికి వెళ్ళాలి అంటే ఆ స్థితికి వెళ్ళాలి. నీ భక్తి ఏ స్థితిలో కనపడాలంటే ఆ స్థితిలోకి వెళ్ళాలి. నిజంగా చెప్తున్నాను, 2 కుటుంబాల వారు సన్నిధికి వచ్చారు. హల్లెలూయా చెప్పొచ్చుగా. నా ముఖానికి అంత తీరిక ఏడుందలే అయ్యగారు అన్నట్టు అట్టుండమాకండి. నువ్వు మాదిరికరంగా ఉండాలి. నాకు ఎవరు చర్చిలో మాదిరికరంగా లేరు, అందుకని తీసుకున్న వాళ్ళు ఏమైనా కుదురుకున్నారా? పబ్లిక్గా మాట్లాడుకోకూడదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి ప్రార్థన చేస్తూ మళ్ళీ నీకు ఇంకొక ఇల్లు కావాలా, ఇంకొకటి కావాలా, ఇంకొకటి కావాలా, చచ్చిపోతావు. నిత్య నరకం నీకోసం రెడీగా. నేను కూడా ప్లాట్ ప్లేయర్నే అని చెప్తున్నా. నేను కూడా ప్లాట్ ప్లేయర్నే. పెళ్ళి చేయటానికి వెళ్ళి తిన్నగా ఉంటాయి ఆ కళ్ళు. ఏమండే, మేము ఒక తెలివితేటలు ఎక్కువ, వీళ్ళు ఇంకా మంచి భక్తుల్లా ఉన్నారు. ఆ రోలాండ్ పక్కన దాస్ 846395 వేసి కొడితే చాలు, అక్కడి నుంచి అట్టకో కాలు వచ్చేసింది, ఏదో దిక్కు నుండి కాలు వచ్చేసింది. పాపం ఊరకనే రాదు, మనకు అన్ని తెలివితేటలు ఉంటాయి. DTX 30 పక్కన ఒక పక్కనేమో పేరు, ఒక పక్కనేమో ఫోన్ నెంబరు. పాస్టర్ గారులు కావాలంటే నన్ను అడిగితే ఇస్తానుగా, నేను ఎవరికి ఇస్తున్నట్లు? ఏమంటే పాపం ఊరకనే వచ్చిద్ది. జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త. ప్రార్థనకు వచ్చి పాపాలు చేస్తాం. ఓకేనా? నువ్వు మాదిరికరంగా ఉండాలి, మాదిరికరంగా బ్రతకాలి. తిన్నగా లేవు. మా భక్తులు కూడా అట్టగే ఉన్నారు. 4ంటికి వేసి ప్రార్థన చేస్తారు కానీ మామూలుగా ఉండదు. కోపం వస్తే అమ్మని, ఆల్ని, అక్కని, చెల్లిని, తల్లిని మామూలుగా ఉండదు. లేపేస్తారంటే తాపు లేపేస్తారు. ఆ పంపులు కాడ
తలకాయలు బాధేసుకుంటారు. ఈ రోజుల్లో అంటే ఇళ్ళకి మోటార్లు వచ్చినాయి, పైనుండి కిందకి నీళ్ళు వస్తున్నాయి, కింద నుండి పైకి వెళ్ళిపోయి పైనుండి కిందకు వచ్చేస్తున్నాయి కాబట్టి పర్లేదు. ఆ రోజుల్లో అక్కడ ఒకటి ఉండిద్ది, దానికోసం ఒక క్యూ ఉండిద్ది. ఆ పరిస్థితులు వేరుగా ఉండేవి, మామూలుగా ఉండేవాళ్ళు కాదండి, భయంకరంగా ఉండేవాళ్ళు. ఒక జానెడు చోటు కోసం సంవత్సరాల తరబడి కొట్లాటలాడుకునేవాళ్ళు. ఇప్పటికీ అట్టగే ఉన్నారులే, నిజమా కాదా? విజయవాడలో జానెడు చోటు ఎవరు వదులుకోరు. ఆ, మనం కూడా వదులుకుంటామా? కొట్లాడుకుంటానే ఉంటాం. మళ్ళీ పైపెచ్చి ఏమంటాం తెలుసా? భక్తి ఎక్కువ అయిపోయి ఏం తీసుకెళ్తాం పాస్టర్ గారు, ఆ జానెడు కోసమే కొట్టుకుంటాం. నిజమా కదా? దేవునికి స్తోత్రం. ఎవడు మాదిరికరంగా లేడు. అందుకని నాకు కోపం వచ్చి నేను తీసుకున్నా సరే అట్టగే సత్తాను చివరికి, నా వల్ల కాదులే అని అంటే, ఆయన అన్నాడు, ఇన్ని రోజులు నీ కోసం ఉపవాసం ఉన్నావు, రేపు ఒక్కరోజు నా కోసం ఉంటావా అన్నాడు. మా తాత ఆఖరి కోరిక అడిగినట్టు అడిగాడు. రేపు ఒక్కరోజు నా కోసం ఉంటావా అన్నాడు. ఏ అన్నా, నేను కూడా నీ కోసం ఉంటానన్నాడు. ఎస్ చెప్పాలా, నో చెప్పాలా? రోగం వచ్చిందన్న రోగం వచ్చిందన్న బాధలో నుండి ఆనందం వచ్చేసింది కదా, తగ్గిందన్న ఆనందం వచ్చేసింది కదా, ఎస్ స్తోత్రం నేను ఉంటానులే అని అన్నానండి. ఆ తర్వాత రోజు ఆయన ఎడుతున్నాడు బలిపీఠం దగ్గర చేరి. బలిపీఠం పైనుండి నేను హ్యాపీగా బైబిల్ చదువుకుంటుంటే ఆయన ఎడుతూ మొదలు పెట్టాడు, ప్రభువా ఈడు మారు మనస్సు లేదయ్యా. రోగం అయితే తగ్గింది కానీ ఏమి రాలా? గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. మనం ప్రార్థనకైతే వస్తాం కానీ మనకేం రాలేదు, మారు మనస్సు రాలేదండి. మారు మనస్సుకు తగిన ఫలాలు లేవు జీవితంలో. మారు మనస్సుకు తగిన రీతిగా బ్రతకట్లేదు బ్రతుకు విధానంలో. ఈ మారు మనస్సు లేని స్థితిలో నేను ఉన్నాను అని చెప్పని ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దర్శనం, ఆ దర్శనంలో ఒక బోర్డు మీద, నమ్మి బ్యాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు జరుగును, మార్కు సువార్త కనబడతా ఉంది. నా మనసుకి వెంటనే లేచి, చేసింది చాలే కానీ తాతూ, చేసిన ప్రార్థన చాలే కానీ నేను బ్యాప్తిజం తీసుకుంటా, ఇచ్చేసేయి ఇవాళ అన్న. ఆయన అన్నాడు, రేపు తీసుకుంటావా అన్నాడు. రేపుడు దాకా నా మనసు ఎలాగే ఉంటే తీసుకుంటా అన్న. ఆయన ఏమనుకున్నాడు, సాయంత్రానికి నీళ్లు పట్టించాడు, గాబు నిండా నీళ్లు పట్టించాడు. నది దగ్గర తీసుకెళ్లేపాటికి లేట్ అయ్యిద్దని గాబు నిండా నీళ్లు పట్టించాడు. అదేమో పొలాలు కదలటానికి పెద్ద గాబు, 10 మంది మనగొచ్చు. దాంట్లో తీసుకెళ్ళాడు. ఒక్కసారి ఏ తండ్రి కుమార పరిశుద్ధాత్మ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెల్లారితే ప్రభు బల్ల తీసుకో అన్నాడు. ఆయన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభు కృపను బట్టి ఆరోగ్యంగా క్షేమకరంగా నా జీవితం ముందుకు కొనసాగుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం. నాకు చెప్పిన టైం అయిపోయిందండి. నాకు ఇంకొక గంట అయితే కొద్దిగా నేను హాఫ్ అన్న చెప్పానన్న తృప్తితో ఇంటికి వెళ్తా. ఎందుకంటే గంటన్నర ప్రయాణం చేసి వచ్చాను కదా. మీరేమంటారు? మీరు ఓకే అన్న వీధిలో వాళ్ళు ఓకే అనరు కదా, అంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎవరు అనంటే, నా జీవితం చెప్తున్నటువంటి పాఠం, యేసు ఎవరు అనంటే దురాత్మల నుండి విడుదల కలిగించేవాడు. యేసు ఎవరు అనంటే రోగాల నుండి స్వస్థపరచగలిగిన దేవుడు. యేసు ఎవరు అనంటే అనాథలుగా బ్రతుకుతున్న స్థితిలో నుండి అన్నిటినీ అనుభవించే స్థితిలోనికి తీసుకొచ్చేవాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎవరు అనంటే మారు మనస్సు అనుగ్రహించేవాడండి. ఆ గొప్ప దేవుడు నన్ను ఆరోగ్యవంతుని చేసి, నా చదువు 10వ తరగతి అయిపోయిన వెంటనే మా తాతయ్య అన్నాడు, నువ్వు చదువుకుంటావా, మీ అక్క చదువు ఆపుతాను అన్నాడు. అన్ని టాస్క్లే, పేదరికంలో ఉండే మలుపులు, డబ్బు లేని స్థితిలో ఉండేటువంటి ఆ గొప్ప వింత అయినటువంటి ప్రశ్నలు ఎవరికి రావండి, మిగిలిన వాళ్ళు ఎవరికి రావు. పేదరికంలోని ఇవన్నీ నిమగ్నం అయి ఉంటాయి. ఏదన్నా కొందామనుకుంటే, నానా దానికంటే పెద్ద బ్యాట్ కొందామని చెప్పని పొరపాటున ఇంటికాడికి వెళ్ళి అడిగామనుకో, నీవు ప్లే చేసుకోనానా, వచ్చిన తర్వాత కొనుక్కోనానా అనే డాడీలే ఉంటారు. కానీ నానా మా ఓడికి 4 బీట్లు వచ్చినాయి, పెద్ద బ్యాట్ కొనేద్దామని చెప్పిన ఎవరు కొనరు. ఏ వస్తువు తల్లిదండ్రులు తీసుకొచ్చేవారు, ఎందుకంటే వాళ్ళే కటిక పేదరిక స్థితి. అందుకని చెప్పని ఆయన నోరు తెరిచి, అక్క చదవమంటావా, నువ్వు చదువుతావా అన్నాడు. నేను IIIT ర్యాంకర్ని. ఎంతో మాట అన్నావు తాత, చదివించులే, అమ్మాయినే చదివించులే. అమ్మాయి భక్తి కలిగింది, ప్రార్థనా పరురాలు, నీతి మంతురాలు, నిర్మల హృదయం కలిగిన వ్యక్తి. మనం దానికి క్వైట్ ఆపోజిట్. చదివిచ్చు, ఆమె అన్నా బాగుపడిద్ది అనుకుంటే ప్రభు కృప ఎక్కడే ఉద్యోగం చేసుకుని బతికేస్తుంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ లేదండి మాకు, నాన్న లేడండి, బంధువులు మాతో లేరండి, రక్త సంబంధికులు మమ్మల్ని వదిలేశారండి. మమ్మల్ని పట్టుకున్నది మాత్రం యేసయ్య ఒక్కడే. స్తోత్రం చెప్దామా? మీరు కూడా చాలా సార్లు బాధపడే విషయం ఏంటో తెలుసా? మా వోళ్ళు ఎవరు మా దగ్గరికి రావట్లేదండి. మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు మా చుట్టూ కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నారు. పోలిక ఎందుకు పిలిచి ఆ పోలిక ఎందుకు పెట్టానో తెలుసా? ఆ కుక్క మొక్క కనపడితేనే వచ్చిద్ది. చేతిలో మొక్క కనపడితేనే వచ్చిద్ది. ఈ రోజున మా బంధువులు కూడా అంతే. మొక్కలు కనపడతా ఉన్నాయి. ఈడు బాగుపడ్డాడు రోయ్. ఒరేయ్ ఎర్రాగి గళ్ళ లేడు ఈడు, ఈడు పర్లేదు రోయ్, ఈళ్ళక్క పర్లేదు రోయ్ అనే అందుకొస్తున్నారు. లేకపోతే మనది కూడా అదే గతి అయితే ఆహా మన మొహం కూడా ఎవడు బంధువులు వదిలేశారని బాధపడద్దు. యేసయ్య నీకు మొదటి బంధువు. స్తోత్రం చెప్దామా? నువ్వు ఆయన రక్తంలో కడగబడితే ఆయన నీకు రక్త బంధువు. ఈరోజు నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైతే ఇంకా యేసు ప్రభు సన్నిధికి వస్తూ యేసయ్య నామాన్ని విశ్వసిస్తూ ప్రార్థన చేస్తూ బ్యాప్తిస్మాన్ని పక్కన పెట్టారో, యేసు ప్రభు మనకిస్తున్నటువంటి పిలుపు ఏంటంటే ఆయన నామములో నువ్వు రక్షణ పొందాల్సిందే. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన పిల్లలుగా నువ్వు మార్చబడాలి, నీతిమంతులుగా మార్చబడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, శ్రేష్టమైన బహుమానం పొందుటకు నువ్వు ఆయన బిడ్డవుగా మార్చబడాలి. ఎప్పుడైతే నువ్వు మార్చబడతావో పరిశుద్ధాత్ముడు మరలా నిన్ను పాపము చెయ్యనివ్వకుండా ఆపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ స్థితిగతులన్నీ బాగు చేయటం మొదలు పెడతాడు. అనాథగా ఉన్నానయ్యా అని ఏడ్చిన రాత్రులు ఎన్నో నా ప్రభువు నన్ను అందరికీ బంధువుగా చేశాడు. అందరూ నన్ను బంధువుగా ఉంటే బాగుండు అనుకునేలా మార్చాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నా చదువు కాస్త మా అక్క కోసం వదిలేస్తే ఏం చేస్తాం జీవితంలో, ఏం చేస్తాం అని అనుకుంటా కూర్చునేవాడిని. మా తాత పనికి వెళ్ళనిచ్చేవాడు కాదు. పనికి వెళ్తే పాడైపోతాడేమో అని. పాడయ్యేవాడు ఎక్కడ కూర్చున్నా పాడవుతాడని ప్రభు పాదాల దగ్గర కూర్చుని తాతగారి దగ్గర వాక్యపు అనుభవాన్ని నేర్చుకుంటూ ఎదుగుతూ ఉన్నానండి. నేను ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తా, ఎందుకంటే ఇది మీకోసం. ఇప్పుడు దాకా నాకు సంబంధం లేని విషయాలన్నీ నువ్వు చెప్తున్నావయ్యా, మేము బాగున్నాం, మాకు ఏ రోగం లేదు. స్తోత్రం. అయ్యో మాకు అందరూ ఉన్నారు, మేమేమో అనాథలం కాదు. మా స్తోత్రం. మాకు డబ్బులు కూడా బాగానే ఉన్నాయి. నీకు డబ్బు లేదేమో కానీ మాకు డబ్బులు కూడా బాగానే ఉన్నాయి. అదే స్తోత్రం. ఇప్పుడు మాత్రం నీకోసమే. ఏమండే యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ మెల్లిగా ఒక ఆవిడ తిట్టింది పాట పాడుతుంటే, తిన్నగా పాడటం రాదా, ఏళ్ళు ఎదిగిన గేదలా ఉన్నామంది. అమ్మని ఎంత నల్లగా ఉంటే అంత మాట అంది ఏంటని చెప్పని అనుకుని ఆ గేద నోరు ముయించేందుకు పాటలు నేర్చుకోవటం మొదలుపెట్టా. ఒక ఆయన అన్నాడు, కొట్టిన బీటేనా డ్రమ్ము, చర్చిలో డ్రమ్ములు ఉంటాయి కదా, కొట్టిన బీటేనా అన్నాడు. ఆయన కోసం అని చెప్పని ప్యాడ్ దాకా వెళ్ళా. ఆ తర్వాత మా మేనమామ ఒకడు వచ్చి అన్నాడు, ఏంది అది ప్రసంగమేనా, ఎవడికైనా అర్థమవుతుందా అన్నాడు. నాకు నువ్వు ఆగని చెప్పని ఒకసారి ప్రసంగాలు చెప్పే పోటీకి వెళ్ళి ప్రైజ్ తీసుకుని వచ్చా, మామ చూసుకో అని. స్తోత్రం చెప్దామా? ఇదంతా నేర్పించింది యేసు ప్రభు. ఎక్కడ నేర్చుకోవాలి? గట్టిగా చెప్పు. దేవుని దగ్గర కూర్చుని నేర్చుకోవాలి. పాడతా 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 ఉండగా మనసుకి దేవుడు కొన్ని పాటలు ఇస్తే నేను సంవత్సరానికి ఒక పాట రాసుకుంటుంటాను. ఎక్కువ రాయను. ఎవరు మన పాటలు ఎవడు పాడతాడులే, మనమే పాడుకోవటానికి సంవత్సరానికి ఒక పాట మాత్రం రాసుకుంటాను. ఇందాక పాడింది కూడా నా పాటే. కొన్ని పాటలు రాసుకుంటూ ఉన్నాను. మధ్యలో ఒక చిన్న పల్లవి పాడతాను. నా ఆశల పరిధిని దాటి నిన్నే ఆరాధించేదా, నా ప్రేమ పరిధిని దాటి నిన్నే ప్రస్తుతించేదా. చాలా మంచి పాటలు ఇచ్చాడు దేవుడు నాకు. నేను రాసే పాట భూమి మీద ఇంకెవడు రాయకూడదన్న ఖచ్చితో రాసేవాడిని. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించువారే నాపై పగతో రగిలిన, ప్రియులైన వారే ప్రాణమునే వేధించిన, నా పదజాలం కొత్తగా ఉండాలనుకుంటాను, నా భక్తి కొత్తగా ఉండాలనుకుంటాను, నా ప్రసంగం కొత్తగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? అందరు నన్ను ఏలెత్తి చూపిస్తున్నారు. ఈ రోజుల్లో భక్తి చేస్తున్న నువ్వు అందరు ఎన్నైనా అనుకోండి, నేను ఎట్టాగ భక్తి చేస్తాను, ఇలాగే బతికేస్తాను అన్నట్లుగా బ్రతుకుతున్నావు. జాగ్రత్త, దాంట్లో దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చును గాక.
కాస్త భక్తి స్థితి పెరిగి, ప్రార్థన పెరిగి, అభిషేకం దేవుడు బలంగా ఇస్తే, ఇలాంటి మైకులు పట్టుకుని ఆయా చోట్ల ఇప్పుడు చెప్తున్నటువంటి దేవుడు నాకు చేసిన మేలును చాలా చోట్ల చెప్పటం మొదలుపెడితే, దేవుడు చక్కగా చాలా చోట్లకి తిప్పి ఊరేగిస్తూ ఉంటే, డబ్బులు బాగా వస్తూ ఉంటే, ఇవన్నీ చూసి, ఇవన్నీ అనుభవిస్తూ, ఇవన్నీ ముందు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒక చిన్న ఫోను కొంటిని, నన్ను నాశనం చేసెను. ఏమి నాశనం చేసెను? ఆ రోజుల్లో ప్రారంభముగా ఓపెన్ టాప్ వచ్చింది. గుర్తుందా? ఓపెన్ టాప్ తర్వాత మొదటిది సెల్‌కాన్ టచ్ వచ్చింది. మన కోసమే. అది కొని రూ. 10 గీక్కుని, కార్డ్ గీక్కుని రీచార్జ్ చేసుకునే రోజులు. సెపరేట్‌గా డేటా రీచార్జ్ చేసుకునే రోజులు. ఇప్పుడంటే ఫ్రీ 30 రోజులు ఒకేసారి ఏపించుకో అంటున్నారు. ఇక పడుకుని, లేచి, కూర్చుని, తిని, బాత్రూమ్‌కి వెళ్ళి, బయటకు వచ్చి అన్నిటికీ ఇప్పుడు ఆడుతున్నాం అనుకో. అప్పుడు చాలా జాగ్రత్తగా ఎస్ఎంఎస్ సెండ్ చేయటానికి ఖర్చు అవుతుందని చెప్పని ఫోన్ చేస్తే హలో అనగానే ₹2 కట్టేయేది. ఎందుకు వచ్చిందిరని చెప్పని మెసేజ్ పెట్టేసేసి ఎంత చేశామో. భక్తి కాస్త సున్నా అయిపోయింది. ఫోనే దేవుడయ్యాడు. నిజంగా అప్పుడు ఫోన్ గురించి ప్రసంగాలు ఎవడు చెప్పలా, చెప్పుంటే బాగుపడేవాడినేమో. అంతా అయిపోయిన తర్వాత నా జీవితంలోకి ఒక వెలుగు వెలగటం కోసం ముఖం కనిపించని ఒక బుక్ వచ్చింది. అందులో నుండి ఇంకొక ముఖం వచ్చింది. అది నన్ను ఆదిలాబాద్ తీసుకెళ్ళింది. అక్కడ మెడలో దండేసేలా చేసింది. ఆ దండ వేసే సమయంలో నాతో పాటు ఒక నలుగురు పాస్టర్లు వచ్చి చేతిలో చెయ్యమన్నాడు పాస్టర్ గారు. అయ్యో, ముఖము చూడక ఇప్పటి వరకు చాలా చాట్ చేశానే, ముఖము చూసి చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళానే అని మనోవేదనలోకి వెళ్ళానండి నేను. ఆ మనోవేదనలో ఉండగా ఆయన ప్రమాణం అన్నాడు, నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సాదృశ్యంగా ఈ మాల మెడలో వేయుచున్నాను అనమంటున్నాడు. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సాదృశ్యంగా వేస్తున్నాను. ఏయుగానే చేయబట్టుకో అన్నాడు. ఏమో ఇదేమో పెళ్ళి ఏంటి, అప్పుడేమో నువ్వు మంత్రాలు చెప్తున్నావు అనుకుంటున్నాను నేను. ఇది మొదలుకొని, ఏది మొదలుకొని, అయ్యో ఇంకా పెళ్ళి కాలేదు ఆయన. చూపులకు వచ్చి నా జీవితాన్ని సెల్ ఫోన్లో చూడకుండా వచ్చినందుకు ఇక్కడికి నా జీవితం ఆరిచేసాడు రా అయ్యగారు అని అనుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేలోపు అమ్మాయి గారు వేరే క్యాడర్ అన్న సంగతి లేటుగా కొద్దిగా అందరికీ జీవనం తెలిసేపాటికి నాకు ఆలస్యం అయింది. ఈ లోపు నా జీవితం మా తాతగారి చేతిలోకి వెళ్ళిపోయింది. మంచి భక్తుడేమో గెట్ అవుట్ అన్నాడు. 6 నెలల పాటు ఇల్లు వదిలేసి వెళ్ళి చచ్చిపోదామని 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేయబోయాను. ప్రార్థనలకు వెళ్ళి ప్రసంగాలు చెప్పి వచ్చిన డబ్బులన్నీ రీఛార్జీలు చేసి, ఏమండే పాపిష్టోడా కాదయ్యుడు చెప్పరే సేవ. ఇప్పుడు నేను అప్పులు చేసి మరి చర్చీలు కట్టా. అప్పుడు ప్రభు ఇస్తేనేమో డేటాలకి రీఛార్జులకే అయిపోయినాయి. వేలు 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 వందలు వేలు తగలబెట్టేసామండి. కొన్నిసార్లు నువ్వు నీకు నిప్పు గట్టిగా అంటుకుంటే కానీ అర్థం కాదు ఇది మంచిది కాదని. నా పరిస్థితి కూడా అదే. భక్తి జీవితంలో కాస్త ఎదిగావా, ఒదిగే ఉండాలి. సాతానుగాడు ఎక్కడ దొరుకుతావా అని చూస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోరా బయటికి అని చెప్పని గంటేస్తే బయటికి వెళ్ళిపోయాను. 3 సార్లు చావానికి ప్రయత్నం చేశాను. ప్రభు ఎందుకో 3 సార్లు తప్పించాడు. ఒక్క చిన్న విషయం చెప్తాను. చావటానికి ఏం చేసావయ్యా అని నువ్వు అనుకుంటున్నారేమో కానీ, నోక్రాన్ డబ్బా అని చెప్పని ఒకటి ఉంటుంది. దాన్ని పొలాల్లో పురుగులకు కొడతారు. నేను ఆ లీటర్ కొని శ్రద్ధగా ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ పాపిని కనికరించి నీ సన్నిధికి చేర్చుకో తండ్రి అని చెప్పని మోకాళ్ళేసి 2 చేతులు పైకెత్తి ఆ 2వ చేతిలో డబ్బా బట్టి, ఇక మీదట దీన్ని విడిచిపెడతాను ప్రభువా. ఇదే దీన్ని వదిలేస్తాను ప్రభువా, దీన్ని పట్టుకున్నాను, నన్ను ఒక్కసారి కనికరించి నీ దగ్గరికి చేర్చుకో ప్రభు అని చెప్పని ఏదో మూఢ భక్తితో పిచ్చ ఆలోచనలతో డబ్బా పట్టుకుని ప్రార్థన చేసి ఆమేనని మూత తీసి 1/2 లీటర్ తాగా. తాగుతూ ఉండగా మా చిన్నమ్మ చూసి వచ్చి డబ్బా పట్టుకుంది, నన్ను పట్టుకుంది. అమ్మని దొరికిపోయా.
ఈవిడ నన్ను పట్టుకుంది, హాస్పిటల్‌కి తీసుకెళ్ళి బాగా అయ్యేలా చేసిద్దేమో అని చెప్పని పరిగెత్తడం మొదలుపెట్టాను. ఊరి చివరికెళ్ళిపోతే కృష్ణానది వచ్చింది. ఆ కృష్ణానది దగ్గరికెళ్ళిపోయి ఆడ కూర్చుంటే 20 మంది సైన్యం నా ఎనకాల పట్టం మొదలుపెట్టారు. 6 కిలోమీటర్ల ఇసుకలో పరిగెత్తుతా ఉన్నా. ఈళ్ళేం పరిగెత్తారు మనతో పాటు 40 ఏళ్ళు వచ్చి. ఏమండి? ఒక కిలోమీటర్ పరిగెత్తి అలిసిపోయి ఈడు బతికుంటే సూత్రం, బతకపోయినా సూత్రం అనుకుని ఆళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. 6 కిలోమీటర్లు పరిగెత్తి కక్కి, 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 తెల్లార్లు కక్కి, తెల్లవార్లు కక్కి, తెల్లవార్లు కక్కి స్పృహ తప్పి పడిపోయి ఎండకి మండిపోయి లేచి కూర్చుని ఏట్లో దూకి స్నానం చేసి కూర్చుంటే నాకేమీ కాలేదే. యేసునాథా, ఎందుకు తండ్రి ఈ పని చేసావు? ఆ! దాన్ని వదిలేత్తానన్నందుకు నీకేమన్నా మనసు పుట్టిందా ఏంటని చెప్పని మెల్లిగా బయలుదేరి ఇంటికెళ్తే మా చిన్నమ్మ గావురు గాగలు పెట్టారు. ఆవిడ సేవకురాలు. వాళ్ళకు చిన్న సంఘం గావురు గాగలు పెట్టి ఆవిడ ఏడుటం మొదలు పెట్టింది. నువ్వు ఆగాగు అని చెప్పని మెల్లిగా బస్సు ఎక్కి మరలా మా ఇంటికి వచ్చేసేసి మా తాతకు కనపడదామంటే గెట్అవుట్ అన్నాక వచ్చాడేంటాడు ఆడు నీచుడు. నేనేం చెయ్యలే, ఆ పిల్లను ముట్టుకోవాలా, వాళ్ళు పట్టుకోమంటేనే చేయి పట్టుకున్నాను, నేనేం చేయలే, జస్ట్ ఏం చేశా, ఫోన్ చేశా. మా మనసులో మాట ఎవరికో ఒకటి చెప్పుకోవాలి కదా అని అటు చెప్పాను. నేను చేసిన దానికి దండ ఏమంటేనే చేసాను, చేయి పెట్టుకుని చెప్పమంటే అని చెప్పాను. నేనేం చేయలేదు. దీనికోసం నన్ను గెంటేసాడండి. సంఘంలో ఒక ఇంట్లో పెళ్ళంటే ఆ పెళ్ళి మకాం వేసుకుని వచ్చా. మెల్లిగా ఇంటికి వస్తే బయటే ఉండన్నాడు. మా అమ్మమ్మ మెల్లిగా లోపలికి తీసుకెళ్ళింది. ఆడవాళ్ళు మంచోళ్ళండి తెలుసా. వాళ్ళు పట్టుబడితే ఇంట్లో నుండి అత్తగారు మామగారు వెళ్ళిపోయిన దాకా వదిలిపెట్టరు, లేకపోతే సపరేట్ కాపురం పెట్టిన దాకా వదిలిపెట్టరు. ఒకవేళ వాళ్ళు అనుకున్నారనుకో తలకాయ తాకట్టు పెట్టినా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడేస్తారు. స్తోత్రం చెప్దామా? మీ పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను నేను. వాళ్ళ ఆవిడ బాగా ప్రార్థన చేసేదంటగా. తలకాయ తాకట్టు పెట్టి ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా ప్రార్థన వదిలిపెట్టకుండా చేస్తానండి. మా అమ్మమ్మ కూడా ఇక నన్ను మెల్లిగా లోపలికి తీసుకొచ్చింది. ఇక చూడండి, ఈయన ఇంట్లోకి వస్తే నేను చర్చిలోకి వస్తే ఇంట్లోకి, ఇటు అటు డిస్టెన్స్ సాగుతూ ఉంది. రోజులు గడుస్తూ ఉన్నాయండి. మా తాత మెల్లిగా డ్రమ్ము కొడదామని డ్రమ్ పట్టుకుంటే నీచుడా, పరిశుద్ధ స్థలంలో ఉన్నవి ఏవి ముట్టుకోకూడదు పాపులు అన్నాడు. ఈ అవమానం మీకు ఎప్పుడన్నా జరిగిందా? ఆ మాట అంటే అసలు ప్లే చేస్తామా? ఓరే దుర్మార్గుడా, నా ప్లేయింగ్కి నువ్వు కాకపోతే ఇంకో చోట ప్లే చేసుకుంటాను రా. నాకు ఆ అవకాశం కూడా లేదు. కాముగా మెదలకుండా ఆడబెట్టి వెనక్కి వెళ్ళి కూర్చున్నా. పాట పాడదామని నోరు తెరిచి, అప్పటికి పాటలు రాశారుగా. పాటలు రాయటం కాదు భక్తి అంటే, ప్రసంగం నాకే. వాయిద్యాలు వాయించడం కాదు భక్తి అంటే, నాకే, కూర్చున్న నీకే. అర్థమవుతుందా? ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం, అటు తరువాత ఆయన చెప్పగానే అటు తర్వాత ఆగులైతే అన్నాడు. అటు తర్వాత అనగానే అందులో అదే ఉండేది. అటు తర్వాత అనగానే ఆగులే అయితే అన్నాడు. నీచులారా, బైబిల్ చదవ మాకండి మీరు. మీ బుద్ధి మార్చుకుని చదవండి బైబిల్. మీకే చెప్పేది. చేసేయన్ని దగాకోరు పనులు, నీచ పనులు, మోస పనులు, అన్నీ అబద్ధాలే, అన్నీ దొంగ మాటలే, కనిపించకుండా చాటింగ్లే. మళ్ళీ మామూలుగా ఉండదు. ఇక ఎట్టకేలకి మెల్లిగా డ్రమ్ము పట్టుకొని ఇచ్చాడు, మెల్లిగా పాట పాడినిచ్చాడులే అనుకుంటే ఆ ఆదివారం ప్రభు బల్లారాధన. వరుసలో అందరూ మోకరించండి. అందరూ మోకరించారు. ఆఖరి వరుసలో ఆఖరి వ్యక్తి నేనే. నా దగ్గరికి వచ్చి అన్నాడు, భ్రష్టులకి ప్రభు బల్ల ఇవ్వబడదు అన్నా. ఈ భక్తి ఈరోజు విశ్వాసులకు నేర్పితే ఊరుకుంటారా? ఏమండి? మాట్లాడవేంటన్నా వెనక కూర్చుని? అయ్యగారు ఊరుకుంటారు అసలు? ఈ అమ్మ కాస్త సమాధాన పడవచ్చుగా, అత్తకోళ్ళు తిట్టుకుని వచ్చారంటగా, ఎందుకమ్మా అని చెప్పని అన్నారా? ఈ చర్చి నుండి ఆ చర్చికి వెళ్ళిపోతారు. చర్చీలు మారినా పరలోకం దొరకదు. ఒకవేళ పాస్టర్ గారు కాసేపు బాధపడతాడేమో. ఏం పర్లా, నువ్వు అడి తిరిగి ఇటు తిరిగి ఇశ్రాయేలు నువ్వు ఎక్కడికి వెళ్ళినాను తిరిగి నా యొద్దకే రావాలను. నువ్వు ఎడు తిరిగి వచ్చినా విమోచన దగ్గరికే రావాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చర్చిలు తిరుగుతాం, ఈ డాన్సులు ఆ డాన్సులు మామూలుగా ఉండవు. ఈయన మాటలని చివరికి ఒక ఆయన ఉపాయం చెప్పాడు. అందరూ ముందెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు అన్నాడు. అంత సాధ్యమా అది? ఎంత తాత అయితే, ఎంత మనవడైతే అందరి ముందు వెళ్ళి కాళ్ళు పట్టుకోగలుగుతామా? చెప్పరే. నేనేం చేశానని దండేసి వద్దన్నాను.
అందుకండి ఇదంతా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, ఇంకాస్త గట్టిగా చెప్పు. వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకుంటే ప్రసంగం చెప్పు అన్నాడు. ఇప్పుడు నేను చెప్పనంటున్నా. నేను ఇంకా భక్తిహీనుణ్ణి. నేను ఏ హీనుణ్ణి? భక్తిలో ఉన్నాను కానీ హీనత వచ్చింది. నా మాట మీకు అర్థమైందా? భక్తి ఏమైంది? తగ్గిపోయింది. లెవెల్ పెరిగి 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 ఒక్కసారిగా భక్తి పడిపోయింది. ఇక్కడ కూర్చుని మీలో కూడా చాలా మంది జీవితాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు రగిలేవు. పాటలు, ప్రార్థన, ఆరాధన, దేవునికి భాగం ఇవ్వటం, దేవునికి అర్పణ ఇవ్వటం, పరిచర్య చేయటం, ప్రార్థన అంటే ఏది పాస్టర్ని ముట్టుకోనివ్వకుండా నేను ఉండాలి, చెయ్యాలని తహతహలాడావు. ఇప్పుడు ఫోన్ చేసినా వత్తనాలే అన్నా, వస్తున్నానన్నా, అమ్మ కాసేపు ప్రార్థన చేద్దాం అమ్మ, అక్కకి బాగోలేదంటానే అమ్మగారు ఫోన్ చేస్తే వచ్చేస్తున్నానక్క. ఈవిడ ఆమెనన్నా కానీ వచ్చేస్తానని నింది. రాము. మన భక్తి జీవితం నాకులాగా మారిపోయిన భక్తులకు ఇక్కడ నాకు తెలిసి ఖచ్చితంగా ఈ బ్యాచ్లో ఉంటారనుకుంటున్నాను. నేను ఉన్నానన్నోళ్ళు మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మారండి. నా మాట అర్థమైందా? సాతానుకు అవకాశం ఇవ్వమాకండి. నేనేదో మీకు కాస్త జోవియల్గా చెప్పాలని కాదు, కానీ ఆలోచించాలని మాట్లాడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్వరమెత్తి హల్లెలూయా. దేవుడు నా పరిస్థితిని మార్చాడండి. ఒక్క పెళ్లి క్యాన్సిల్ అయిందండి. 700 పెళ్లి సంబంధాలు వచ్చినాయి నాకు. యేసు ప్రభు విడిచిపెట్టడు. ఈ నల్లోడికి వచ్చినాయా అనుకో, మాకు నిజమే, నిజమే. ఏరి కోరి ఏం తెచ్చుకోవాలో కూడా అర్థం కాక చివరికి మా అమ్మమ్మ ఇదైతే ఓకేలా అంది. వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళు ఏమి ఎవరన్నా సరే పెళ్లి చేసేసుకున్నాను వెళ్ళి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ విగ్రహారాధికులు. ఏంది ప్రభువా ఇన్ని వదిలేసి? మామ విగ్రహారాధికుడు, అత్త విగ్రహారాధికురాలు. రే బాబు, ఏందమ్మమ్మా నన్ను దోషివుగా గట్టిగా ఒక తోపు అని అనుకున్నాను, కానీ అక్కడ ఆత్మల సంపాదన కోసం ప్రభు మళ్ళీ నన్ను వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ ముందున్న భవిష్యత్తు నీకు తెలీదు, కానీ గొప్ప ప్రణాళికలతో ప్రభు నీ కొరకు నీ భవిష్యత్తు నిర్ణయించాడు. ఇక్కడ కూర్చుని నీకు నచ్చిందే కావాలి, ఆ పిల్లే కావాలి, ఆడే కావాలి, ఆడే నాకు మెళ్ళో ఉరితాడేయాలని చెప్పని కోరుకోమాక. క్షేమం కాదు, నా అనుభవంతో చెప్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. సమయం వచ్చినప్పుడు మీ పిల్లల కుటుంబాల్లో ఖచ్చితంగా మేలు జరిగిస్తాడు. ఓ తల్లిగారు వచ్చి నోరు తెరిచి అడిగింది, అయ్యా పిల్లకి సంబంధం వచ్చింది, ఏమంటావు అంది. ఏమంటావంటే నేనేం మాట్లాడాలి? మీరు చెప్పండి, నా స్థానంలోకి వచ్చేయండి. అమ్మా ముందేం అడుగుతాం? పాస్టర్లు మేమేం అడుగుతాం ముందు? అమ్మా మీకు అమ్మాయి ఉందా లేదా? ఒకవేళ పెళ్ళి అయిందో అవలేదో తర్వాత సంగతే. ఒకవేళ పొరపాటున అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు పిల్లకి పెళ్లి సంబంధం కుదిరేదట్టు ఉందండి అని అంటే ఆయన ఏం అడుగుతాడు ముందు? అమ్మా ప్రభువు బిడ్డేనా అని అడుగుతాడు. నేను కూడా అదే అడిగా. అదేమి అట్ట కనపడలేదండి వాళ్ళ ఛాయలు చూస్తే. పిల్లోడు రైల్వే జాబు. ఏ జాబు? రైల్వే జాబు. 1:20 శాలరీ అంటండి. సంతోషమా కాదా? ఒక 14 ఎకరాలు ఉన్నాయంట. ఫ్రీగా చేసుకుంటానన్నారంట. తెల్లతోలు, మంచి ముక్కు, మంచి కళ్ళు, మంచి నుదురు, మంచి జుట్టు, ఆడపిల్లకి చూడముచ్చటైన అమ్మాయి, దేవుడిచ్చిన రూపం. చూసి చేసేసుకుంటాను అయ్యగారు అని చెప్పని బతిలాడుతున్నారు అని చెప్పని ఈవిడ నాతో చెప్పింది. నేను అన్నాను, ప్రార్థన చేసి చెప్తాలే అమ్మా, ప్రార్థన చేసుకోండి మీరు కూడా అని చెప్పిన ఒక చిన్న సలహా ఇస్తే ఆవిడ ఏకంగా ఎంగేజ్మెంట్ చేసేసుకుని, ఎంగేజ్మెంట్ అయిపోయిందన్న సంగతి నాతో చెప్పకుండా వచ్చి, ప్రభు చిత్తమా కాదా అయ్యగారు అంది. ప్రభు చిత్తం కాదు అన్నాను నేను. మీరు వింటారా? మీరు వింటారా? నిజంగా చెప్పండి. సేవకుడి మాటకు మీరు లోబడతారా? సేవకుని యొక్క ఆలోచనలకు మీరు లోబడగలుగుతారా? నేను ప్రార్థన చేసి పనిగొట్టుకుని ఆ రాత్రి ప్రార్థన చేసి 3 రోజుల తర్వాత వచ్చిన ఆవిడికి, ప్రభు చిత్తం కాదమ్మా, అది క్షేమం కాదు, ప్రభు ఎందుకో మాట్లాడట్లేదు ఆ విషయంలో, నువ్వు ముందుకెళ్ళొద్దు తల్లి అని చెప్పనంటే, ఆల్రెడీ రింగులు పెట్టేశారు అయ్యగారు అంది. పెట్టేసి నాకు ఇంకెందుకు చిత్తం అడుగుతున్నావు అన్నాను నేను. అడగాలి కాబట్టి. ఈ మాటలు వద్దు, భక్తి చేసేటప్పుడు ఈ కథలొద్దు, ఇది నీకు ఎప్పటికీ క్షేమం కాదు. నా మాట మీకు అర్థమైందా? ఇది మీకు ఎప్పటికీ మేలు కాదు. ఈ మాట మాట్లాడింది, వెళ్ళిందండి పెళ్ళి గ్రాండ్గా, రిచ్గా, మామూలు రిచ్గా కాదు,
హై రిచ్గా పెళ్లి చేశారు. మొత్తం మీద 42 రకాలు పెట్టారు. ఊరు చెప్పుకునేలా పెట్టారు. 3 నెలల తర్వాత అమ్మాయి చర్చికి వచ్చి ఏడుస్తూ ఉంది. అన్నా అనంది. ఏమ్మా ఏంట్రా ఊరు వదిలేసి మా చర్చి దాకా పని కట్టుకుని వచ్చి ఏందిరా తల్లి అని అంటే, ఆ అమ్మాయి అంటుంది, ఆడు మగాడు కాదన్నా. "ఆ? ఏంటి? నాకేం మాటలు రాట్లా." వాళ్ళ అమ్మ వెనకమాల మెల్లిగా వచ్చిందండి. వచ్చి అంటది, "నువ్వు చెప్పిన మాట వినలేదు, దైవ చిత్తం ఎట్టుందో చెప్పాయి" అంటుంది. ఇప్పుడు ఇక ప్రభు మాట్లాడ్డావు. ముందు విన్నావా నువ్వు? విన్నావా? ఆడికి అన్ని పని చేస్తాయి కానీ ఆ, పని చేయాల్సింది పని చేయదంట. తీసుకెళ్ళి వాళ్ళు దాపెట్టుకుని పెళ్లి చేశారు. డబ్బు ఉంది, హోదా ఉంది, ఎకరాలు ఉన్నాయిగా, చెయ్యి. వాళ్ళు అంటారంట, ఇంజక్షన్ చేస్తే ఇద్దరు ఒకే దెబ్బకు పుడతానన్నారంట. ఒక్క దెబ్బకి ఇద్దరు పుడతారంట. నీకు 50 మంది పుట్టిన ప్రయోజనం ఏముంది? ఆ జీవితంలో సంతోషం ఏముంది? అందుకే దేవుని మాటకు లోబడు. నేను మా పెద్దలు చెప్తే వినకుండా ఆదిలాబాద్ దాకా వెళ్ళా. భక్తిపరుడైన మా తాతయ్య ప్రార్థన చేసి వద్దురా 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 అంటే ఆడదాకా తీసుకెళ్ళా. ఆహా 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 తీసుకెళ్ళి నా జీవితం అగమ్య గోచరం అయిపోయింది. ఒక 6 నెలలు ఇంట్లో ఉండి గెంటి వేయబడ్డాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఫోన్ ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. నా బ్రతుకును ప్రభు మార్చాడు, దీవెనకరంగా మార్చాడు. వాక్యంలో, ప్రార్థనలో, ఆత్మీయతలో ఎదగటం మొదలుపెట్టాను. ఇప్పుడు అవసరానికే వాడతాను కానీ అనవసరంగా మాత్రం వాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడు తల్లి, నిన్ను విడిపించేవాడు. ఇప్పటి వరకు ఏదైనా పొరపాటు చేస్తే ప్రభు నన్ను క్షమించు, నా బ్రతుకును సరిచేయి, నా జీవితంలో మేలు చేయి. నీ సన్నిధికి వచ్చాను. నేను నీతో చెప్పగలను, చచ్చిపోవలసిన నా స్థితిని దేవుడు లేపాడు. దురాత్మల బందీగా ఉన్న నన్ను దేవుడు విడిపించాడు. ఈ లోక సంబంధమైన అందరిని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయిన నా బ్రతుకులో ప్రభు మేలు చేశాడు. ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు. నేను ఇంకొక మాట చెప్పాలి అనంటే, మా తాతగారు మంచం పట్టి చనిపోయే స్థితికి వెళ్ళాడండి. ఆయన మంచం పట్టే సమయం కరోనాకి ముందు, 3 నెలలకు ముందు. కరోనాకి ముందు 3 నెలలకి ముందు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే 4 లక్షలు ఖర్చు అయింది. ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆయన ఆఖరి రోజు ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ అయ్యి ఆయన ప్రభు చెంతకి ఎత్తబడ్డాడు. ఎత్తబడిన రోజు అందరూ వచ్చి ఆళ్ళ మధ్యలో నుండి ఒక నలుగురు అన్నారు, నాకింత ఇవ్వాలి, నాకింత ఇవ్వాలి, నాకింత ఇవ్వాలి అన్నారు. మొత్తం మీద 4 లక్షల అప్పు. అందరూ విశ్వాసులే, సన్నిధికి వచ్చేవాళ్లే. నలుగురు వచ్చి తలో 1,00,000 చెప్పారు. 4 లక్షలు మా తాత చేసిన అప్పు. మా తాత కోసం బ్రతికించడానికి మేము చేసిన 4 లక్షల అప్పు. మా బ్రతుక్కి 8 లక్షల అప్పు ఎలా తీరిద్ది? ఎన్ని సంవత్సరాలు తీర్చాలి? ఈ సేవ చేసి మా తాతగారు 16 మంది విశ్వాసాలను అప్పచెప్పి వెళ్ళాడు ఆయన యాత్ర ముగించే సమయానికి. ఈ 16 మంది వచ్చి 16 పదులేస్తే ఎన్ని వేలు వస్తాయి? ఎన్ని అప్పులు తీర్చాలి? 8 లక్షలకు వడ్డీలు ఎట్టగట్టాలి? అర్థం కాని స్థితి అండి. రోజు ఏడ్చేవాడిని, బాగా ఏడ్చేవాడిని, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఆస్తులు ఏం సంపాదించాల, అమ్మి కట్టేద్దాం అనుకోవటానికి. మందిరం కట్టాడు, ఉండటానికి ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు కూడా రేపో మాపో కూలిపోయే ఇల్లే. దాన్ని ఎవడన్నా అమ్ముదామా అంటే ఎవడు కొండవు. ఏం పరిస్థితి ఏంటి, నాకు ఈ దౌర్భాగ్యపు స్థితి అయ్యా అని బాగా ఏడవటం మొదలుపెట్టాను. ఏడ్చి ప్రార్థన చేసి నేను ఒక చోట ప్రసంగం చెప్పడానికి అని చెప్పని నన్ను పిలిస్తే ఆ మీటింగ్కి వెళ్ళానండి. ఆ రోజు అక్కడ ఒక చిన్న సమస్య ఏర్పడిందంట. వాళ్ళు అదేం నాతో చెప్పకుండా వచ్చి కూర్చుని, మాకు చిన్న సమస్య ఉంది పాస్టర్ గారు అని చెప్పిన పాస్టర్ గారు, మీటింగ్స్ పెట్టిన పాస్టర్ గారు మోకాళ్ళు వేశారు. తమ్ముడు నువ్వు మా కోసం ప్రార్థన చేయవా అని చెప్పని వాళ్ళిద్దరు అడిగితే, నేను మీకు చేయటం ఏంటి? 700 మంది విశ్వాసులు ఉన్నటువంటి ఘనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దైవ సేవకులు ఒక్కసారి మా తల మీద చేయించవా అని నన్ను అడుగుతున్నారు. ఏంటి పని అన్నా అంటే, కాదు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేయవా. నేను ప్రార్థన చేసి ఆమెనన్నాను. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో మరచిపోలేని ఒక అద్భుతం జరిగిందంట. ఆ రాత్రి మీటింగ్ అంతా అయిపోయినాక సాక్ష్యం చెప్పాడు. అది చెప్పడానికి పెద్ద విషయం. ఆ సాక్ష్యం చెప్పి తిరిగి వచ్చేటప్పుడు 1,50,000 రూపాయలు చిరుకానుక అని చెప్పి నా బైబిల్ పెట్టాడు. స్తోత్రం చెప్దామా? నాకు అసలు అర్థం కాలేదండి, అస్సలు అర్థం కాల. అంతకుముందు ఇంట్లో నుండి గెంటేక మునుపు ఒక తల్లి ప్రార్థన చేయించుకుంది. అయ్యా 52 ఏళ్ల వయసు వచ్చేసింది, పిల్లలు లేరు, నా బ్రతుకులో ఈ ఇబ్బంది తట్టుకోలేకపోతున్నాను, ఆస్తి బొచ్చెడు ఉంది. ఇదే విజయవాడలో పెద్దోనిపేటలో ఉంటారు వాళ్ళు.
మాకు అసలు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయ్యా, నీ సాక్ష్యం విన్నాక నాకు మేలు జరిగిద్దని ఆశ వచ్చిందని చెప్పి వచ్చి మోకాళ్ళు వేసింది. ప్రార్థన చేయగా ఆమెకు ఆ సంవత్సరం దేవుడు గర్భాన్ని తెరిచి చక్కని మగబిడ్డను దేవుడు అనుగ్రహిస్తే 8 ఏళ్ల తర్వాత నాకు ఫోన్ చేసి నా ఫోన్ నెంబర్ అడిగి వాళ్ళని అడిగి కనుక్కుని నాకు ఫోన్ చేసి నేను మోకాళ్ళేసి ఏడుస్తూ ఉంటే ఆమె ఫోన్ చేసి ఫోన్లో అంటుంది, నాన్న తమ్ముడు నేను ఇదిగో ఇలా నీకోసం నేను కానుక పంపించానయ్యా అంది. ఎంత పంపించిందని చెప్పని, పిల్లలు పుడితే అంత ఇస్తారండి మహా అయితే, సంతోషంగా ఉంటే 2 వేలు ఇస్తారు, లేకపోతే ఒక 5 వేలు ఇస్తారులే అని అనుకుంటాం. ఓపెన్ చేసి చూస్తే ఆవిడ 1,50,000 ఇచ్చింది. స్తోత్రం చెప్దామా? నేను వెళ్ళి ఎవడిని అడుక్కోలేదండి. ఇలా నా దేవుడు తెలియకుండానే సంవత్సరంన్నరలోపు ఏదో ఒక రీతిగా ఎవరిని అడుక్కోకుండానే నా అప్పులన్నింటినీ కూడా దేవుడు తీర్చాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ తర్వాత నుండి ఇన్ని వచ్చినాయి కదా, వస్తాయేమో అనుకుంటే ఆ తర్వాత రాలేదండి. ప్రభు నీ అవసరతను ఎరిగినవాడు, ఇది పాయింట్. నీ అప్పుల్ని ఎరిగినవాడు. దేవుని దగ్గర అడుగు. నా జీవితంలో ప్రభు ఘనమైన కార్యాలు జరిగించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నేను చాలాసేపు చెప్పగలను, కానీ ముగించేసేస్తున్నాను. నీ అప్పుల విషయంలో ప్రభువు నీ చేతి పనిని దీవిస్తాడు. నువ్వు వెళుతున్నటువంటి ప్రతి పనిలో ఆయన కాపుదలు ఉంచుతాడు, తప్పక సహాయం చేస్తాడు. ఆయన అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు. మేము కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాం, ఈ చర్చి వేసుకుందాంలే అనుకుంటే కష్టం కదా, ఈ స్థలం కొనాలి, చర్చి కట్టాలి, ఈ కథ అంతా ఎట్ట అయ్యిద్ది అనుకుంటే 22 లక్షలు ఖర్చు అయిందండి. ఎటు నుండి దేవుడు నాకు అనుగ్రహించాడో తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడగం, మోకాళ్ళు వేయటం, ప్రార్థన చేయటం, ప్రభువా స్లాబ్ వేయాలి, అప్పు తీసుకొచ్చినా కానీ పని చేసేస్తాం, కానీ వెనక ముందు ఆలోచించకుండా దేవుని పని కోసం వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా చేసుకుంటూ వెళ్ళగా దేవుడు తన కృప ద్వారా మాకు చక్కని మందిరాన్ని ఇచ్చాడు, ఉండటానికి కృపనిచ్చాడు. ఆ తర్వాత పెళ్ళయింది, నాకు ఒక బిడ్డ పుట్టాడు. దేవుడు గొప్ప గొప్ప మేలులు జరిగించాడు. నా బిడ్డ చావు బతుకుల మధ్యలో ఉంటే ప్రభు విడిపించాడు. అదో పెద్ద సాక్ష్యం, కానీ ముగించేస్తా ఉన్నాను. ఈరోజు ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావు, నీకు కూడా ఏదో పరిస్థితి ఉండిద్ది. నీ పిల్లలకు బాలేదా, ప్రభు నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. అప్పుల బాధలో ఉన్నావా, ప్రభు వైపు చూడు, నీకు ద్వారం తెరుస్తాడు. రోగముతో ఉన్నావా, ఆయన దగ్గర నీ పాపము ఒప్పుకొని క్షమాపణ అడుగు, ప్రభు నీకు స్వస్థతనిస్తాడు. ఒకవేళ విడువబడ్డావా, అందరూ తృణీకరించారా, నువ్వు అన్నిటికీ దూరం అయ్యావా, దేవుడు నీకు మేలు చేస్తాడు. నిన్నగాక మొన్న మా తరపున ఓ పెద్ద ఆయన, కోట్లకు పడగలెత్తిన ఆయన నన్ను చూసి అంటాడు, బంధువు ఆయన నన్ను చూసి అంటాడు, హంతకుడు కొడక అని పిలిచాడు నన్ను. అసలు చివుక్కుమంది మనసుకి. నిజమే కదా, ఆయన అన్నమాట వాస్తవమే కదా. నువ్వు చేసిన పాపాలు నీ పిల్లల మీద చచ్చిందాక వాళ్ళ మీద బాధ పెడతానే ఉంటాయి, ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడతానే ఉంటాయి. నాకు ఒక ఆయన అన్నాడు, అమ్మో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపాడంటే వీడు మా పిల్లనిత్తే చంపడా, నీ పిల్లల తరం నాశనం అయిపోతా ఉంది. నీ స్థితిని దేవుడు మార్చును గాక. దేవుడు మేలు చేస్తూ వచ్చాడు, మా స్థితిని బాగు చేస్తూ వచ్చాడు. 3 పూట్ల అన్నం పెడుతున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, దీవిస్తూ వచ్చాడు. ప్రభు మా జీవితంలో గొప్ప 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 ఆశీర్వాదకరమైన స్థితిగతులను కలుగజేస్తూ వచ్చాడు. ఇవాళ మా ఇంటికి టక్కున ఒక 100 మంది వచ్చినా నేను అందరికి అన్నం వండగలిగిన, పెట్టగలిగిన స్థితిని ప్రభు నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలుగా ఆయన దగ్గర ఒక్కసారి నోరు తెరిచి అడుగుదామా? ఒకసారి అందరం లేచి నిలబడదామా? ఓ చిన్న మాట, నీ బ్రతుకులో ఏ ఆశతో వచ్చావో, నీ బ్రతుకులు ఏ స్థితిగతుల మధ్యలో వచ్చావో వాటన్నిటినీ ప్రభు ఎదురు చెప్తూ, ప్రభువా నాకు మేలు చేయ్యా. ఒకసారి కళ్ళు మూసి ప్రభు వైపు చూస్తూ హృదయపూర్వకంగా ప్రభువుని పిలుస్తావా? యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు తల్లి, రక్తాన్ని కార్చాడు, చేతులకు మేకులు, కాళ్ళకి మేకులు, తలపై ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, నడినెత్తి నుండి అరికాలు వరకు ఆయన గాయపరచబడింది. దేనికంటే నీ పాప శిక్ష నుండి నిన్ను విడుదల కలుగజేయటం కోసమే. ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణై వెళ్ళాడు, రాబోతూ ఉన్నాడు. సంఘమా సిద్ధపడు. హృదయపూర్వకంగా ప్రభు వైపు చూస్తావా? ఆయన నీకు మేలు చేసేవాడు తల్లి, ఆయన నీకు మేలు చేసేవాడు. నువ్వున్న స్థలంలో కళ్ళు మూయి మనసారా చిన్న ప్రార్థన చేయి. యేసయ్య నా వ్యాధి నన్ను బాధించేస్తూ ఉంది. అసలు ఈ కొన్ని వ్యాధులు, శరీరంలో ఉన్న వ్యాధులు ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల మధ్యలో బాధించబడుతూ ఉన్నావు. ప్రభువా నన్ను ఒకసారి కటాక్షించవా? నీ కన్నీళ్లు ప్రభువు చూస్తాడు.
నీ భర్తతో ఇబ్బందులా, నీ పిల్లలతో ఇబ్బందులా, నీ కుటుంబీకుల పరిస్థితులు తారుమారైపోయినాయా, బంధువులందరూ వేలెత్తి చూపిస్తూ ఉన్నారా? నీ జీవితంలో అసమానమైన కార్యాలు జరిగించడానికి ప్రభు నీ పక్షాన్ని నిలవబడబోతున్నాడు. ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. నా జీవితంలో అప్పుల బాధ నుండి విడిపించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం జరిగిస్తాడు. నా జీవితంలో చావాల్సిన నన్ను బ్రతికించాడు, నిన్ను బ్రతికిస్తాడు. ఆయన నా పాపాన్ని క్షమించాడు, నీ పాపాన్ని క్షమించే దేవుడు. నీ మోసకృత్యమైన స్థితిగతుల నుండి రా బయటికి. మాదిరికరంగా బ్రతకడానికి నువ్వు తీర్మానం చేసుకో. ప్రభువుని అడుగు, సేవకుని మాటకు లోబడు, పరిచర్య కొరకు ధారాళంగా నీ శక్తి వంచన లేకుండా ఆయన పరిచర్యలో పాలు పంపులు పొందు. అది ఇచ్చే విషయమైన, చేసే విషయమైన, సహకరించే విషయమైన, దేంట్లోనైనా నీ వంతు పరిపూర్ణంగా సహకరించు. దేవుడిని దీవిస్తాడు తల్లి. ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. చాలా సార్లు ప్రభు ఎదుట యథార్థంగా ఉందాం అనుకున్నావు కానీ యథార్థతను కోల్పోయావు. దేవుడు హెచ్చిస్తూ ఉంటే గర్వించి అన్ని తెలుసులే, అన్ని వచ్చులే, వాళ్ళ మాటలేదేంటి అనే ఆలోచనలోనికి కూడా వెళ్ళిపోయావు చాలా సార్లు. క్షమించు ప్రభువునడు, ప్రభువునడు, ప్రభువునడు. స్తోత్రం. అందరూ అలాగే ప్రార్థన పూర్వకం. ప్రియులరా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడున్నాడు. తన దాసులను నిలబెట్టుకొని వారి జీవితంలో చేసిన అద్భుత కార్యం నీ జీవితంలో కూడా చేయగలవు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. అందరూ కూడా దాటిపోబోకయ్యా. ఈ రాత్రి నువ్వు ఈ మాట అడగాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. రాత్రి ఈ మాట నువ్వు ఖచ్చితంగా అడిగి తీరాలి. ఎందుకంటే తన దాసులను దర్శించిన దేవుడి రాత్రి నిన్ను కూడా ముట్టి వెళ్ళాలి. ఇక్కడి నుంచి నిన్ను దర్శించి వెళ్ళాలి. నీ కష్టాన్ని తొలగించాలి, నీ బాధ తొలగించాలి, నీ వేదన తొలగించాలి. నువ్వున్న పరిస్థితి నుంచి నీకు విడుదల అనుగ్రహించాడు. ఆయన బయలుదేరుతున్నాడు. ఈ కూటమి ముగింపులో మనం ఉన్నాం, ఇక సమయం లేదు. ఆయన బయలుదేరుతున్నాడు. పరిశుద్ధాత్ముడికి బయలుదేరుతున్నాడు. ప్రియులారా, నాతో పాటు కలిసి దాటిపోబోకయ్యా. ఈ మాట అడగాలి ప్రియులారా, ఈ మాట అడగాలి. అందరూ కూడా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ ఈ రాత్రి అందరూ కూడా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థించండి. దాటిపోబోకయ్యా. అందరు మరొకసారి దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా. చప్పట్లు కొడదామా? ఆమేన్. అడగండి మాట నోరు తెరిచి. మరొకసారి ఈ రాత్రి అడగండి అమ్మా. ప్రియులారా, ఈ రాత్రి స్తోత్రం. యేసయ్యా నా దేవా. అందరూ యేసయ్యా నా ప్రభువా. ప్రతి ఒక్కరు ఏ కష్టంలో ఉన్నావు ఈ రాత్రి పిలువు దేవుణ్ణి. ప్రతి ఒక్క చప్పటి
చప్పట్లు కొడుతూ దాటిపోబోకయ్యా. అందరూ దాటిపోబోకయ్యా. పాడదామా? స్వరాలు తెరిచి ఈ కోట ముగింపులో ఉన్నాం. దాటిపోబోకయ్యా. ఈ ముగింపులో ఉన్నాం. ఈ మొదటి సభలో ముగింపులో ఉన్నాం. ప్రభువుని అడుగు. దాటిపోబోకయ్యా. దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా. దాటిపోబోకయ్యా. 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 యేసయ్యా దాటిపోబోకయ్యా. దాటిపోబోకయ్యా. యేసయ్యా దాటి వెళ్ళకు దావీదు కుమారుడా, దాటి వెళ్ళకు. నన్ను దాటి వెళ్ళకు. రాత్రి నన్ను దర్శించు ఆయన. నీ సేవకుని జీవితంలో చేసిన అద్భుతముల వంటి జీవిత కార్యాలలో మా జీవితాలు కూడా జరిగించిన ప్రతి ఒక్కరు దాటిపోబోకయ్యా. ఆమేన్, ఆమేన్. దాటిపోబోకయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రికాల వేళ ప్రియులారా, నువ్వు విన్న ఏ మాట కూడా నిరర్ధకం కాకూడదు. తన దాసులను ప్రియులారా భయంకరమైన రోగం నుంచి విడిపించి, తన దాసుడను చీకటి అంధకారపు శక్తుల నుంచి విడిపించి, తన దాసుడను ఆర్థిక పరిస్థితుల మీద ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగాడు. ప్రియులారా, నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ రాత్రి ముగింపులో ఉన్నాం, ముగించేస్తున్నాం. మనం అందరం చివరి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నిజమే మీ దాసులు నోటి వెంట వచ్చిన మాట మేము ఎంతగానో నాయన బలపరచబడ్డాం, మేము ఎంతగానో నాయన దీవించబడ్డాం. నిజమే, మా బిడ్డలు చాలా మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక. ఓ, ఎందరో చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారు. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆర్థిక పరిస్థితుల మీద నీకు జయము నా దేవుడు ప్రసాదించును గాక. ప్రభువా, యుక్త సమయమందు నీ దాసుని జీవితంలో యవ్వన కాలంలో నువ్వు చేసిన కార్యములు సంఘమందు, నా ప్రాంతమందు, నా స్నేహితుల జీవితాలలో కూడా మీరు జరిగించుదురుగాక. ఓ, అనేక మంది యవ్వనస్తుల జీవితాలలో ఇట్టి కార్యములు అనేకము జరుగునుగాక. ఓ, విడుదల కలుగునుగాక, విమోచన కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, రక్షణ కలుగునుగాక, మారు మనస్సు కలుగునుగాక. ఓ నా దేవా, ఈ రాత్రి నిశ్చయముగా మా బిడ్డలు దర్శించబడుదురుగాక. ప్రభువా, ఈ రాత్రి మీ దాసులు మీరు నిలబెట్టి వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం. ఇంకను బలమైనటువంటి ఆత్మ చేత నింపి అనేక ప్రాంతాలు మీరు నడిపించి వారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని దీవించి, అలాగే రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ మొదటి దిన సభ, ఈ ముగింపు ప్రార్థన, ప్రతి ఒక్కరు క్షేమముగా గృహాలకు చేర్చబడుదురుగాక. ఈ రాత్రి దర్శనమందు నా దేవుడు నీతో మాట్లాడునుగాక. ఓ, తన దాసుడితో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడునుగాక. ఓ, మన ప్రాంతముతో మాట్లాడునుగాక. ప్రభువా, ప్రార్థన ఆలకించి అంగీకరించి జవాబులు ప్రసాదించమని, రేపు ఎల్లుండి జరగబోయే ఆ చివరి సభలో కూడా ప్రత్యేకంగా రేపు ఉదయం యూత్ రివైవల్ మీటింగ్ నా ప్రభు ఉజ్జీవం నాయన ఈ ప్రాంతంలో ప్రారంభమవునుగాక. అగ్ని కుమరించబడనుగా. ఓ, రేపు ఉదయం జరగబోయే యవనస్తుల కూడిక ద్వారా యువకురైనా రక్షణలోనికి వచ్చుదురుగాక. ప్రభువా, మీ కృపను మాకు తోడుగా వచ్చి రేపు ఉదయం, రేపు రాత్రి, ఆదివారం ఉదయం, ఆదివారం రాత్రి జరగబోయే ముగింపు సభలకు కూడా మీరు తోడుగా ఉన్నారు. యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చెబుదాం ఆమేన్, చెబుదాం ఆమేన్. మంచిది, కూర్చుందాం. మీకు దీవెనలు ఇచ్చే ముందు ఒక మాట చెప్తాను. మీరందరూ అట్లా ప్రశాంతం కూర్చున్నట్టయితే, ప్రసంగం ఏం కాదు, రేపు జరగబోయే కార్యక్రమాల గురించి చెప్తాను. ఆ తర్వాత ఆశీర్వాదాలు ఇచ్చేస్తాను. ప్రియులారా,
మరి ఈ సమయంలో మరి దైవజనులకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. సంఘం తరపున, మా తరపున, ప్రాంతం తరపున ఆశపడినట్లుగానే విశ్వసించినట్లుగానే అద్భుతమైన మాటలను మీరు వింటూ వచ్చారు. నిజంగా ఈ మాటలన్నిటిని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ తెలుసు, చాలా నడిపింపుని కుదించుకొని మీ కొరకు నేను ముగించేసాను ఈ పూట. చాలా నడిపింపుని కుదించుకొని అటు ఆయన కానివ్వండి, ఇటు మేము కానివ్వండి, మీ కొరకు మీరు ఇళ్ళకి త్వరగా వెళ్ళాలని ఈ సభ ఇక్కడితో ముగించేసాను దయచేసి. అయితే రేపు ఉదయం 10 గంటల నుంచి 1:30 ఆ ప్రాంతం వరకు యవనస్తుల కూడిక జరుగుతుంది. మీ పిల్లలకు చెప్పండి, పంపించండి, మీరు రండి. రేపు ఉదయం మరలా మనం ఎప్పుడో డిసెంబర్లో పెట్టుకునే ఉపవాస కూడికలు. ప్రభు మనకిచ్చిన అవకాశాలను మనం సద్వినియోగపరుచుకుందాం. అయితే అయ్యగారు చెప్పిన ఆ మాటలు కోట్ చేసి మాట్లాడు. భయంకరమైన రోగం నుంచి విడిపించబడ్డారు, చీకటి శక్తుల నుంచి విడిపించబడ్డారు, అప్పుల బాధ నుంచి విడిపించబడ్డారు, ఇక అనేకమైన సమస్యల నుంచి కూడా తప్పించబడ్డారు. ఎలా సాధ్యపడింది? ఎలా సాధ్యపడింది? మీకు ఎప్పుడు చెబుతాను, నీ మోకాళ్ళ కింద దాచబడి ఉంది ఆశీర్వాదం. ఎక్కడ దాచబడి ఉంది? ఈ చేతిలో ఏమీ లేదు, బూడిద. నువ్వు తిరుగుతున్నావు, అమాయకుడివి, అమాయకురాలివి. ఆయన ఇవ్వకపోతే మాలాంటోళ్ళ చేతుల్లో ఏముంటుంది? నిర్జీవమైనటువంటి మట్టి ముద్దలమే కదా. అసలు నీ మోకాళ్ళ కిందే దాచబడి ఉంది. అది నేర్పాను 8 సంవత్సరాల నుంచి మీకు. అది నేర్పాను మీకు. మీరు ఇప్పటికీ అమాయకంగా చెప్పే ఒక విచిత్రమైన మాట ఏంటో తెలుసా? నేను చేయలేనండి ప్రార్థన అని. నీ కర్మకు నువ్వే బాధ్యురాలివి. నిన్ను ఎవ్వడూ బాగు చేయలేడు అన్నయ్య, అంతే కదా. ప్రార్థన ద్వారానే మీ జీవితంలో అద్భుతాలు జరిగాయి. వారేమి ప్రవక్తల చుట్టూ పరుగులు తీసింది లేదు, పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళి తైలపు ప్రార్థనా కోడికల్లో పాలు పంచుకున్నది లేదు. వారికి ఇచ్చిన ఏదో ఆ కొద్దిపాటి మందిరంలో నిలువు మోకాళ్ళ మీద యేసు వైపు చేతులెత్తారంతే. నేను అదే చెబుతున్నా. ఇంకా నువ్వు అమాయకంగా మాట్లాడితే అన్నయ్య చెప్పినట్లుగా వస్తావంతే, ఉంటావంతే, ఎక్కడేసిన గొంగలు అక్కడే. నేను ఉపవాసం ఉండలేనండి, మానుకో. ఎవరికి నష్టం? ఉపవాసం ఉండలేనండి, ఎవరికి నష్టం? నీకే నష్టం. ఆయన ఉపవాసం ఉన్నాడు కాబట్టి దీవించబడ్డాడు. అయ్యో నేను మోకరిస్తే పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేకపోతా, మానుకో. ఎవరికి నష్టం? నీకే నష్టం. ఆయన ఉన్నాడు కాబట్టి దీవించబడ్డాడు. అయ్యో నేను కంటిన్యూస్గా మందిరానికి రావడం అంటే అంత మీరు అనుకున్న తేలిక కాదండి, మానుకో. ఎవరికి నష్టం? నీకే నష్టం. ఆయన పదే పదే ప్రభువుని ఆ పాదాలు పట్టుకుని గోజాడాడు గనుక ఆర్థిక పరిస్థితి మీద జయం వచ్చింది. నేను వారానికి ఒక్కపూటే వస్తానండి, అది కూడా నిమిషానికి ఒకసారి వాచ్ చూసుకుంటానంటే నీ బతుకు మారదు, నీ బతుకు మారదు. నేను వారానికి ఒక్కపూటే వస్తానండి, నిమిషానికి ఒకసారి వాచ్ చూసుకుంటానండి, నాకు ఎక్కడ లేని గంగుర్లెత్తిపోతుందండి, మీరు వదిలితే పారిపోతానని అంటావా? పరలోకపు గుమ్మం కూడా నువ్వు చూడలేవు. కనీసం అది ఎట్లా ఉంటుందో కూడా నీ స్మరణకు రాదిక. నిత్య నరకాగ్నిలో పడిపోతావు. 50 దినాలు మీ మనస్సాక్షికి విడిచిపెడుతున్నా, మీ మనస్సాక్షికి విడిచిపెడుతున్నా. ఒక్క పూటను వచ్చావా? ఒక్క పూటను వచ్చావా? నీకోసం నేను ఏడుస్తున్నాను, నీకోసం మీ అమ్మగారు ఏడుస్తున్నారు, పాస్టర్ అమ్మగారు. నీకోసం నువ్వు ఏడ్చుకోవడానికి నీకు తీరిక లేదు. ఏంటంటే 190 కారణాలు చెప్తావు. మాకు లేవా, మాకు పిల్లలు లేరా, మా కుటుంబ పరిస్థితులు మీరు అనుకున్నంత గొప్పగా ఏమైనా ఉన్నాయా? ఏంటి అంటే సాకులు చెప్పడం నీకు అలవాటు అయిపోయింది. దీని అంతటికి కారణం సాతానుగా నిన్ను పట్టి అట్లా కొదేసి కూర్చోబెట్టాడు అంతే. ఇప్పటికైనా అన్నగారు చెప్పిన సాక్ష్యం మీ కళ్ళు తెరవబడాలి. మళ్ళీ చెబుతున్నా, విన్ని అమ్మ భలే చెప్పాడురా అన్నయ్య అని ఎట్టెట్ట ఊపుకుంటూ వెళ్ళిపోతే నీకు ఉపయోగం లేదు. విని ఆయన జీవితంలో చేసినవాడు నా జీవితంలో చేస్తాడు, చెయ్యాలి కాదు, చేస్తాడు. నీ పిల్లలు కానీ, నీ భర్త కానీ, నీ కుటుంబం కానీ, నీ పరిస్థితులు కానీ ఎక్సెట్రా ఏంటి తమ్ముడు, ఆరోగ్యమైన అమ్మ, అప్పు అయినా అమ్మ ఏంటి, భర్త అయినా పిల్లలైనా ఏంటి, ఆయనకి చిటుకు వేసినంత పని వెయ్యవసరలా. ఆయన అనుకుంటే చాలు నీ జీవితం మారిపోద్ది.
కానీ నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, మందిరానికి రాలేకపోతున్నావు, అన్న చెప్పినట్లుగా కాస్తంత యథార్థంగా బతకలేకపోతున్నావు. ఏమడిగాడండి? ఆస్తులు అడిగాడా, అంతస్తులు అడిగాడా, మేడలు అడిగాడా, మిద్దులు అడిగాడా, బండలు మోయండి రా, కొండలు కొట్టండి రా అన్నాడా? అరే కాస్తంత భక్తిపూర్వకంగా నా పాదాల దగ్గర అట్లా ఉండండి రా అన్నాడు. అది కూడా నీకు చేత కాకపోతే నేను ఏం చేయలేను. నా మాటలు ముగిస్తున్నాను. రేపు ఉదయం నీ పిల్లల్ని దగ్గరుండి పంపించు. నేను ఇక్కడే ఉంటాను. వారికి భోజన వసతి కూడా కల్పిస్తున్నాను. చక్కగా భోజనం చేసి వెళ్తారు. దగ్గరగా 6 సేవకులు రేపు ఉదయం మందిరానికి వస్తున్నారు. అందరూ బిలో 30, చక్కగా 27, 28, 26 సంవత్సరాల వయస్సు కలిగిన సేవకులు. అర్థమవుతుందా? 27, 26, 28 సంవత్సరాల వయస్సు కలిగిన సేవకులు. చూడండి, ఆ యవ్వన సమయంలో వారిని దేవుడు ఎలా పట్టుకుని ఉంటాడు? వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థనా ఫలం. మరి నీ పిల్లలు కూడా మరి అలా పాస్టర్లుగా, విశ్వాసులుగా, సాక్షులుగా, సువార్థికులుగా ఉండాలంటే నీ పిల్లల్ని పంపించు. తీరికబడితే నువ్వు రా. ఇక రేపు సాయంత్రం ఇంతకంటే అద్భుతమైన సాక్ష్యం, ఇంకా మీలో ఇంకా విశ్వాసాన్ని నింపగలిగినటువంటి కొన్ని మాటలు అర్చనారెడ్డి పాస్టర్ గారు, మీరందరూ ఖచ్చితంగా ఏడుస్తారు. అంత గొప్ప సాక్ష్యం రాబోతా ఉన్నారు. ఆ తల్లిగారు కూడా అద్భుతమైన మాటలు మీకు పంచుకుంటారు. ఖచ్చితంగా రేపు దీవించబడబోతున్నారు. ఇక ఆదివారం ఉదయం యాజ్ యూజువల్గా ఆదివారం ఉదయం కూడా స్పీకర్ వస్తున్నాడు, చెప్తాను. ఆదివారం సాయంత్రం మీ అందరికీ తెలిసిందే, మా ఆత్మీయ తండ్రి గారు తిన్మార్ స్టీఫెన్ తమ్ముడు వస్తున్నాడు. అద్భుతమైన సాక్ష్యాలు, మీరందరూ దీవించబడబోతున్నారు. రేపు ఉదయం పండ్లు మానుకొని కాసింత ప్రశాంతంగా మందిరానికి వస్తే అందరం కలిసి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుందామా? సంతోషం. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. రేపు ఉదయం పంపిస్తారా మీ పిల్లల్ని? నేను రానా? నా బాధ ఏంటంటే నాకు ఒక ఆటో ఇచ్చాడు దేవుడు, అదొక మైనస్ అయిపోయింది. రమ్మంటున్నారు నన్నే, ఆటో ఉంది కదా రండి అయ్యి ఎక్కించుకెళ్దురు కానీ. అబ్బా అది ఉండడం మంచిదేలే, కానివ్వండి, ఎక్కించుకునే వెళ్తాను. ఏదేమైనప్పటికీ ఈ 50 దినాల సభల ముగింపు అనంతరం ఈ కాలనీలో అనేక మంది యవ్వనస్తులలో కదలికొచ్చునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘానికి, ప్రాంతానికి మనకు అనుగ్రహించునుగాక. మరి తమ్ముడు కీబోర్డు, అలాగే ప్యాడ్, అలాగే మరొకసారి పాస్టర్ గారికి, వారితో వచ్చినటువంటి వారికి ప్రభు పేరిట వందనాలు. సహకరించిన నా ప్రాంతవాసులకు, నన్ను భరిస్తున్నటువంటి నా కాలనీ ప్రజలకు ప్రత్యేకమైన ప్రభువు పేరిట వందనాలు, శుభాలు. ముగింపు ప్రార్థన. తండ్రి, ఇంతవరకు విన్న మాటలు నిరర్ధకంగా పోకుండా మా జీవితాలలో ఫలభరితంగా ఉంచమని, రేపు ఎల్లుండి జరగబోయే కూటాల్లో కూడా మీరు తోడుగా ఉండి మరలా మా బిడ్డలను క్షేమంగా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెను. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకనంత నాశనం. ప్రభు యేసు నామమునకై సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసు క్రీస్తు వారి కృప, ఘన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం మనకు, సంఘమునకు, సకల పరిశుద్ధులకు, నా స్నేహితులకు, నా ప్రాంతవాసులకు, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని విత్తిన దేవుని సేవకులకు, సంఘానికి, కుటుంబానికి సహకరించిన కీబోర్డ్ ప్లేయర్కి, అలాగే తమ్ముడు ప్యాడ్ ప్లేయర్కి, వారందరికీ కూడా తోడుగా ఉండి పరిశుద్ధాత్ముడు దీవించునుగాక. మేన్ చెబుదామామేన్, చెబుదామామేన్. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ముగించేస్తాను. ఎవరన్నా అయ్యగారు ప్రశాంతంగా అక్కడ కూర్చున్నారు, మీరు ప్రశాంతంగా వెళ్ళండి, అట్లుంచి ప్రార్థన చేస్తారు, దీవించబడుదురు. కానీ అమ్మా, అయ్యా మా పిల్లల కోసం కాస్తంత ప్రార్థన, చిన్న ప్రార్థన రండి. అయ్యగారు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తారు, ప్రశాంతం ప్రార్థన చేయించుకుందరు. కానీ మన సంఘ పిల్లలు కాస్తంత ఓపికతో ఉంటే రేపు కార్యక్రమాల గురించి మీతో పంచుకుంటాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. మరి రేపు ఉదయం 10 గంటలకల్లా యూత్ మీటింగ్ ప్రారంభమైద్ది. మీరందరూ కూడా సిద్ధపడి వస్తే తప్పకుండా మీరు బ్లెస్ అయిపోతారు. రేపు అద్భుతమైనటువంటి సాక్షి రేపు